మంచిదే. మీ అందరికి వందనాలు. దేవుని మహాకనికరం బట్టి, కృపను బట్టి మనం రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత మనం ఆత్మీయంగా ఎదగాలి. చెప్పండి, రక్షించబడ్డ తర్వాత మనం ఆత్మీయంగా ఎదగాలి. ఎదగకపోతే మనం చిన్న పిల్లల్లాగానే ఉంటాం. 50 సంవత్సరాల సంఘమైనా 100 సంవత్సరాల సంఘమైనా పాలు తాగే పిల్లలే. చెప్పండి, ఎన్ని సంవత్సరాల సంఘమైనా పాలు తాగే పిల్లలంటే అర్థం ఏంటంటే ఇంకా అబద్ధం ఆడొద్దయ్యా, మోసం చేయొద్దయ్యా, చెడు నడవద్దయ్యా అని ఇంకా చెప్పాల్సి వస్తుంది 50 సంవత్సరాల క్రైస్తవులకు కూడా. అంటే ఇక మీరే ఆలోచించండి, అది ఆత్మీయంగా ఎదుగుదల లేదనమాట. ఎదుగుదల లేకపోతే ఏంటి మరి ప్రమాదం అంటే, పరమగీతంలో 8:8 రాసి ఉంటుంది, ఎదుగుదల లేకపోతే ఒక ప్రమాదం, భయంకరమైన ప్రమాదం. నువ్వు 50 సంవత్సరాల సంఘమైనా 100 సంవత్సరాల సంఘమైనా 200 సంవత్సరాల సంఘమైనా ఆత్మీయంగా ఎదగకపోతే వచ్చే ప్రమాదం. చదవండి. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలం కడబూర శబ్దం మోగినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదుము. మాకొక చిన్న చెల్లెలు ఉన్నది. ఎవరు? చిన్న చెల్లెలు. వివాహ సమయం వచ్చింది, దానికి ఇంకా వయసు రాలేదు. ఎట్లా చేసాడు మరి? వివాహ సమయం వచ్చింది కానీ దానికి ఇంకా వయసు రాలేదు. వయసు రాకపోతే ఎవరు చేసుకుంటారు? చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి. వయసు రాని ఎవరిని చేసుకుంటారా? మళ్ళీ 2-3 సార్లు ఉంటుందా పెళ్లి? ఎక్కడన్నా పెళ్లి 2-3 సార్లు ఉంటుంది ఎక్కడన్నా? పరిశుద్ధాత్మ పొందటం కూడా ఆత్మీయంగా ఎదుగుదలకు సూచన కాదు. దయాలు ఎల్లగొట్టడం కూడా సూచన కాదు. స్వస్థపరచడం కూడా ఆత్మీయంగా ఎదుగుదలకు సూచన కాదు. ఆత్మీయంగా సూచనకు ఏంటిదంటే యేసు ప్రభువును అనుసరించి నడవటమే ఆత్మీయంగా సూచన. ఆయనలో ఉండే ప్రేమ, ఆయనలో ఉండే సంతోషం, ఆయనలో ఉండే దీర్ఘశాంతం, ఆయనలో ఉండే దయాలత్వం, ఆయనలో ఉండే మంచితనం, ఆయనలో ఉండే సాత్వికం, ఆయనలో ఉండే విశ్వాసం, ఆయనలో ఉండే ఆశ నిగ్రహం, ఆయనలో ఉండే సాత్వికం, ఇవన్నీ ఉంటేనే మనం ఆత్మీయంగా ఎదిగినట్టు. అంటే ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో ఆత్మీయంగా అది తెలుసుకొని అలా నడుచుకోవటమే ఆత్మీయంగా ఎదగటం. ఒకడు మూఢుడైనను అనగా దేవుని నమ్మనివాడు, బొమ్మలకు మొక్కేవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా నుండి నెడల అతడు జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మోసుకొనుగా వివేకని 28 రాసి ఉంటుంది. ఒకడు మూఢుడు అంటే మనం మూఢుడు, వీడు చాలా మూఢుడని అంటాం. మూడంటే 3 ఆచారాలు పాటించేవాళ్ళు. మీరు అంటారు కదా, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు మూఢులని. 3 ఆచారాలు పాటించేవారు. అయినా సరే ఒకడు మూఢుడైనను మౌనముగా నుండి నీడల ఎలా ఉన్నట్టయితే, మౌనముగా ఉండి అతడు జ్ఞాని అని ఎంచబడను. అట్టివాడు పెదవులు మూసుకొనగా. ఇప్పుడు చూడండి, ఒక గొడవ అయింది. క్రైస్తవులు అయితే అసలు అన్ని జనుల కంటే ఘోరంగా మాట్లాడేటోళ్ళు ఉన్నారు తెలుసా. మామూలు కాదు అసలు. మర్చిపోయిన బూతులన్నీ, బండబూతులన్నీ. కోపం వచ్చినప్పుడు మొత్తం ముఖం అంతా పెద్ద పిల్ల ముఖంలా చేసి మొత్తం రక్తం అంతా, శరీరంలో రక్తం అంతా ముఖంలోకి వస్తుంది. గుడ్లలో పెడతారు, గుడ్లు గుండ్రగా చేస్తారు. అంతమంది అంత అందంగా ఉన్న వాళ్ళు అంత అందవికారంగా అవుతారు. వాళ్ళని అప్పుడు ఫోటో తీయాలి కానీ గమ్మత్తుంటది వాళ్ళ ఫోటో. కోపం వచ్చినప్పుడు అద్దంలో చూసుకోండి, ఉత్తానే కోపం తెల్లారిపోతుంది మీ కోపం అంతా. పౌలు భక్తుడు అంటాడు, నేను ఎఫెస్సులో మృగములతో పోరాడి తినంటాడు. చెప్పండి, ఎఫెస్సులో ఎవరితో పోరాడినట? మృగాలు లాంటి మనుషులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. దేవుడు మీరు కనుక ఇప్పటి నుంచి అన్ని రకాలుగా అనుసుకున్నారనుకోండి, ఇక మళ్ళీ ఇదొక కథ వచ్చింది. మనం అనుసుకుంటే బాధ పెడతారు, మళ్ళీ మనం తగ్గించుకుంటే మనం బాధ పెడతారు, మళ్ళీ ఇదొక కథ.
ఇక మనం నోరు మూసుకుంటే ఇంకెక్కువ చేస్తాం. ఇక ఇంత వాక్యం ఉన్నా కదా, ఏమన్నా కానీ ఏమైనా పాపన పడబోతాడు, దేవుని పాపన పోతాడు, ఇంకా రెచ్చిపోతారు, రెచ్చగొడతారు, మళ్ళీ రెచ్చిపోతారు. మరి అప్పుడు ఎట్లా చేశాడు అయ్య గారు? ఓపిక పట్టు 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 అన్నావు కదా. మరి వాళ్ళు చెప్పలేనంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. ఎట్లా చేసి బైబిల్లో ఏం చెప్తుందంటే, పగదిచ్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. మీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టండి, మీ శత్రువు దప్పికొంటే దాహం ఇయ్యండి అని లేదా? లేదా? మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడు చేయకండి, దూషణకు ప్రతి దూషణ చేయక. రాసి లేదా? ఉన్నదా? రాసి ఉన్నదా? మరి అట్లా ఉంటాను మనం. వద్ద ఆశీర్వాదం వద్దా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు, తెలుసా వాక్యం? మీకు అన్ని వాక్యాలు అన్ని తెలుసు. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికం అధికం. ఇగో వాక్యాలన్నీ తెలుసున్నాయి, మంచిదే. కానీ ఏ సమయంలో ఏ వాక్య ప్రకారం ఉండాలో అట్లా ఉంటే నువ్వు ఆత్మీయంగా ఎదిగినట్టే. నువ్వు ఆత్మీయంగా ఆ వాక్య ప్రకారం నువ్వు లేకపోతే ఎదగనట్టే ఆత్మీయంగా. హల్లెలూయా. దేవుని కృప నీ మీద నా మీద ఉన్నది. కృపాయుగం. చెప్పండి, యుగం పేరేంది? కృపాయుగం. కృపాయుగం ప్రారంభమై 2024 సంవత్సరం. 2000 సంవత్సరాలు గడిచిపోయి 24 సంవత్సరాలు ప్రవేశపెట్టబడ్డాం. కృపలో మౌనంగా ఉన్న వాళ్ళకి అన్ని ఫ్రీ. గొడవలు వస్తే గొడవలు చేయని వాళ్ళు, చికాకులు వస్తే కుంగిపోయిన వారు, ఎవరైతే వాక్య ప్రకారం నడుచుకుంటారో, ఆత్మానుసారంగా నడుచుకుంటారో వాళ్ళకి అన్ని ఫ్రీ. అన్ని ఫ్రీ. పాస్ అవ్వటం కూడా ఫ్రీ. మొన్న ఏదో ఎలక్షన్లలో వాళ్ళు ఓడిపోయినా కూడా గెలిచిండ్రు, రాజ్యం వెళుతున్నారు అన్నారు కదా. ఇప్పుడు ఓట్ల లెక్కలో అట్లా అదనమాట. నువ్వు పరీక్ష రాయకపోయినా పరీక్ష పాస్ అవుతావు, తెలుసా నీకు? పరీక్ష రాయకపోయినా పాస్ అవుతావు. ఏంది పరీక్ష రాయకపోయినా పాస్ అవుతారు? ఇప్పుడు తెలివి లేకపోయినా బాగుపడటం మనం? మీకు ఎట్లా చెప్పాలి? తెలివి లేకపోయినా బాగుపడుతున్నావా లేదా? ఇప్పుడు అయ్యగారు చెప్పలేదా, కోమాలకు పోయినమ్మా 3 రోజులకే బయటపడ్డది. మా దగ్గర డెలివరీ అయినప్పుడు ధనుర్వాతం లేదా గుర్రపు వాతం ఏదో అంటారు, తెలుసు కదా. కోమాలకు వెళ్ళిపోయింది. శవాన్ని 10 రోజులు చర్చల్ని అక్కడే పెట్టింది. ఇంత ప్రాణం ఉన్నది అంతే, మెస్సులు లేదు, ఏం లేదు. ఇట్లా గుండె మీద చెవి పెట్టి చూస్తే గుట్ట గుట్ట కొట్టుకుంటుంది, డల్ కొట్టుకుంటుంది అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక ఆయన బెతస్దాని కోనింటి కాడ 38 సంవత్సరాల నుంచి ఉంటే వేసిపోయి బాగుపడగోరుతున్నావా అన్నాడు. ఒక ముసలాయన్ని గుళ్ళ పడేసిపోతే ఎవ్వరు 5 బిడ్డలు ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు, మనవాళ్ళు అందరూ సంఘం అందరు కలిసి ఇంతమంది అవుతారు. ఒక్కళ్ళు వచ్చి చూసలేదు, గుళ్ళ పడేసిపోయిండు. పాప ఆ ముసలాయనకు ఒక 20 రోజుల తర్వాత యేసుప్రభు దగ్గరకు వచ్చి, నా కుమారుడు లేచి నడు అన్నాడు, అంతే. హల్లెలూయా. వింటున్నారా? మీ అన్ని సమస్యలు పోతాయి, కానీ క్రైస్తవ పద్ధతిలో ఎలా ఉండాలన్నది నేర్చుకుంటే చాలు, అంతే. ఇప్పుడు యాకోబు చూడు, వాళ్ళ మామ ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు మోసం చేసిండు. అవునా? దయగలిగి జీవితం ఇద్దామనుకున్నాడు. సుక్కలు పుట్టినాయి నీకే, ఏ రంగు ఆ రంగు పడితే నాకు అన్నాడు. అదే జీతం అంట. ఎవరన్నా అట్లా ఉంటుంది అక్కడ జీతం? దవడ వలగొట్టిపోతారు ఇంకోళ్ళు అయితే. 14 సంవత్సరాలు ఉత్తగా చెప్పించుకుంది కాక, ఎట్టి సాకులు చెప్పించింది కాక, మళ్ళా 15వ సంవత్సరంలో సుక్కలు పుట్టాలి. అన్ని సుక్కలు పుడుతున్నాయి. సుక్కలే కాదు, శారలు పుట్టాలి. శారలు కాదు, పొడలు పుట్టాలి. ఇంట్లో ఉంటుంది ఎక్కడన్నా. మళ్ళీ ఎవరు? సొంత మేనమామే, మన సొంత బిడ్డలే. ఆ అల్లుని
మేనల్లుని భార్యలు కూడా అంత బిడ్డలే. అందుకొరకే నేను అంటున్నా, ఎవరి మీద ఆధారపడకండి, భర్త మీద కూడా మీరు ఆధారపడకండి. ఏమనకండి ఈ రోజు నుంచి. వింటున్నారా? నేను మా భార్యకి చెప్పిన, అమ్మగారికి, ఇగో నేను బైబిల్ చదువుకున్నాక నేను భర్తను అనుకుని నేను రోజులుగా నేను భర్తను కాదు, నేను డూప్లికేట్ భర్తను, ఒరిజినల్ భర్త యేసుదేవుడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త, నీకు నేను ఏమీ ఇయ్యలేను, ఏది కావాలన్నా ఆయన్నే అడుగు అని నేర్పించాను మొత్తానికి. అన్నీ మా ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ, ఇల్లు కూడా ఆమె ప్రార్థన చేసుకుంటూనే వచ్చింది. ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ నేనైతే ఏది పట్టించుకోను, నేను మిమ్మల్ని పట్టించుకుంటా. లేలుయా. మా ఇంట్లో ఇప్పుడు సకల సదుపాయాలు ఉన్నాయి. సోలార్ కరెంట్ ఉన్నది, జనరేటర్ కరెంట్ ఉన్నది, గవర్నమెంట్ కరెంట్ ఉన్నది, బోర్ ఉన్నది, నల్లా ఉన్నది, 2 నల్లాలు ఉన్నాయి, 2 బోర్లు ఉన్నాయి. వింటున్నారా? బావి కూడా ఉంది, బావి కూడా ఉంది. నీళ్ళ సమస్య పోయింది, కరెంటు సమస్య పోయింది. వింటున్నారా? నేను ఒకప్పుడు చెమ పట్టుకొని బయటని, ఇప్పుడు 25 లెట్రిన్ బాత్రూమ్లు ఉన్నాయి. 25 లెట్రిన్ బాత్రూమ్. ఎక్కడికైనా పోవచ్చు, అంత దూరమే వలన వెనకనే ఉంటుంది. ఎక్కడోళ్ళకి అక్కడే ఉంటుంది లెట్రిన్ బాత్రూమ్. వింటున్నారా? మేము పాలు కొనం, మాకు డైరీ ఫామ్ ఉన్నది. మేము మాంసం కొనం, మాకు మేకల ఫామ్ ఉన్నది. మాకు కోళ్ళను కొనం, మాకు కోళ్ళు ఉన్నాయి. వింటున్నారా? మేము ఒడ్లు కొనం, మాకు పొలం ఉన్నది. వింటున్నారా? మేము పండ్లు కొనం, మాకు పండ్ల తోట ఉన్నది. అలాగే నాకు ఒక్కనుకుంటే ఏం లాభం? నాకు ఒక్కనుకుంటే దేవునికి ఏం మహిమ కలుగుతుంది? అందరికీ ఉన్నాయనుకో, మళ్ళీ మామూలుగా ఉంటుంది అసలు. వద్దా మీకు? నా వెనక రండి, అడుగులు వేసుకుంటారండి నా వెనక. నేను కొట్టినోళ్ళు కొట్టను, తిట్టినోళ్ళు తిట్టను, మోసం చేసిన మోసం చేయను, దగా చేసిన దగా చేయను, గుడ్డల్లో పెట్టిన వాళ్ళ మీద గుడ్డల్లో పెట్టను, పనులు కొరికిన వాళ్ళ మీద పనులు కొరకను. వింటున్నారా? వింటున్నారా? అంటే మోసం చేసిన వాళ్ళకి మోసం చేయను, దగా చేసిన వాళ్ళకి దగా చేయను. ఎవరిని పాపన వాడే పోతాడు, అన్ని దేవుడే చూసుకుంటాడు. లేలుయా. మొన్న జగన్ గారు ఏమన్నా తెలుసా? ఏదో జరిగిపోయింది, అన్యాయం జరిగిన మాట నిజమే, కానీ ఆధారాలు లేవు, ఏం చేయాలి? ఆధారాలు లేవు, ఏం చేయాలి? ఆధారాలు లేవు, ఏం చేయాలి అనడం లేదా? ఇప్పుడు ఆధారం దొరికిందా లేదా? దొరికింది ఆధారం. ఇప్పుడు చూడు ఏమవుతుందో చూడు అని ఏమంటాడు తెలుసా? నేను అన్ని దేవునికి అప్పచెప్తా ఉంటాడు. ఆయన తారుమారు చేసేస్తాడు ఇప్పుడు దేవుడు, తెలుసా? దేవుడు అంటే ఏంది? కొద్దిగా మోసం చేస్తారు మనని కూడా. ఇప్పుడు యాకోబుని మోసం చేయలేదా? మరి యాకోబు మంద పెద్దదా, మామ మంద పెద్దదా? యాకోబు మంద పెద్దది. జాగ్రత్తగా వినండి. మీరు కూడా అన్ని జనుల మధ్య కరువును గురించి నింద మీకు ఇక రాకుండాన్నట్లు. వింటున్నారా? మే వృక్షములు ఫలించును. లేలుయా. వృక్షాలంటే ఎవరు? మీ ఆయనే, మీ పిల్లలే, మీ భార్యే, మీ కుటుంబీకులే ఫలించబోతున్నారు. ఫలించడం అనే దేవుడు అంటే అర్థమైంది తెలుసా? ఫలించడం అంటే దేవుడు అంటు కట్టించుకుంటాడు అనమాట. వింటున్నారా? తీగే ద్రాక్షవల్లిలో నిల్చుంటేనే కానీ ఎలాగూ ఫలింపరో అంటే, దేవుడు మీ కుటుంబీకులను ఎవరిని దేవుడు ఫలించాలని మీకు మాట ఇచ్చిండో, ఇప్పుడు వాళ్ళని రాత్రి దేవుడు ఒక్క దర్శనం ఇస్తాడో, ఒక్క కళలో మాట్లాడతాడో, మార్చేస్తాడని అర్థం. హల్లెలూయా. మారవాళ్ళ వద్దా? మారవాలంటే మీరు ఇట్లా ఉపవాస ప్రార్థనలు గడపాలి. నాకు సువార్త చెప్పిన గారు ఏమన్నాడంటే, ఏం లేదయ్యా, భూమి మీద బాగా వాడబడే భక్తులు ఎవరైనారంటే వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు అన్నాడు. అంతే. నేను ఆ మాట ఒక్కటి అండర్లైన్ చేసుకున్నాను, అంతే.
నేను బైబిల్ ఒక్కసారి చదివినా దీన్ని, ఒక్కసారే, నాకు టైం లేదు. రెండోసారి చదవడానికి నాకు టైం లేదు. ఇప్పుడు దుకాణం పెట్టుకొని కిరాణా షాపు గిరాకే 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 గిరాకే, సాయిదాగా తీరుకుంటుందా? సాయిదాగా తీరుకుండదు. అంకదే గడ్డం గీక్కునే తీరుకుండదు, పెన్ను కొనుక్కునే తీరుకుండదు, దస్తి కొనుక్కునే తీరుకుండదు, చెప్పులు కొనుక్కునే తీరుకుండదు. ఇంకా అంత దూరం పోతావా? అన్నం తినే తీరుకుండదు అసలు. ఇంకా ఇంట్లో బయటకు వస్తేనే కొద్దిగా అన్నం తినే తీరుకుంటుంది అంతే. బయటకు వస్తేనే కొద్దిగా అంత టైం దొరుకుతుంది. నా సంఘం విడిచిపెట్టి ఇట్లా వస్తేనే. మళ్ళీ ఇక్కడ కూడా 1000 మంది ఉన్నారనుకో, 2000 మంది ఉన్నారనుకో, దొరికే లేదు. ఎవరి దగ్గరికి పోరు, నా దగ్గరికి వస్తారు. 10 మంది పాస్టర్లు ఉన్న వాళ్ళ దగ్గరికి పోరు, నా దగ్గరికి వస్తారు అందరు. నా యొద్దకు వచ్చా నేను ఎంత మాత్రం బయటికి తోసివేయను. అది జ్ఞాపకం వస్తుంది నాకు. జ్ఞాపకం వచ్చి అందరికీ ప్రార్థన చేసినాకనే, జాగ్రత్తగా వినండి, దేవుడు మీ పట్ల మహాకృప, మామూలు కృప కాదు, మహాదేవుడు మహాకృప మీకు ఏర్పాటు చేసి పెట్టిండు. దేవుని దయ మీ మీద ఉన్నది. హల్లెలూయా. దేవుని కనికరం మీ మీద ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఎవరో ఒకరు బ్యాంకు లోనుతో బాధపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని ఆ బ్యాంకు లోన్ సమస్య నుంచి విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఎవరైతే వాక్యానికి లోబడుతున్నారో, ఆత్మతో నింపబడబోతున్నారు, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడబోతున్నారు. ఒక సహోదరి శరీరంలో బాగలేక బాధపడుతుంది, దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఒక కుటుంబంలో చాలా సమస్యలతో ఉన్నాడు ఆ బ్రదరు, పేరు కూడా తెలుసు కానీ, సిస్టర్ పేరు కూడా తెలుసు కానీ చెప్తే మీరు అందరు ఆమెకి ఎలా చూస్తారు, చెప్పితే వాళ్ళకి ఎలా చూస్తారు చెప్పను. హల్లెలూయా. ఒక ఆయన ఇట్లనే పేరు లక్ష్మీపేటలో ఆ కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ యూదా గారు పెట్టారు. మరియమ్మ ఎక్కడున్నావు మరియమ్మ, మరియమ్మ అనగానే మరియమ్మ ఒక్కతే ఉంటుందా? ఇక్కడ కూడా వాక్య నమ్మనాలు ఉన్నారు, ఇక్కడ అద్భుతాల నమ్మనాలు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా ఒక్కతే ఉంటుందా మరియమ్మ? దేవుడు మహా తెలివికల్లోడు. ఇగో నీ కుడి చేయి బాగా లాగుతున్నది, దగ్గరికి రా అన్న, అంతే. ఇక లాగుతుందమ్మా, ఇంకో మరియమ్మకు లాగుతుందా? చెప్పు మరి, ఇక చెప్పు. ఇంకో మరియమ్మ కుడి చేయి లాగుతుందా? కుడి చేయి లాగే మరియమ్మ ఉన్నది, వచ్చింది ముంగడి. వింటున్నారా? సాయంకాలం కూడిక, ఇదిగో అక్కడ ఆ చెట్టు దగ్గర భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. ఒక ఆమె గుండె నొప్పితో బాధపడుతున్నది. దేవుడిని స్వస్థపరచు. సోదరి కళ్ళు మూసుకోను, ప్రార్థన చేస్తుంది. అయ్యగారింట్లోనే ఉన్నా అప్పుడు నేను అక్కడ. తెల్లారి పొద్దున వాళ్ళిద్దరు వచ్చిపోతున్నారు, వెళ్ళిపోయింది. నేను అయ్యగారు పిలిచాను, అయ్యగారు వాళ్ళు ఇద్దరు ఎవరన్నా? అయ్యా వాళ్ళు నేను అనమాట పేరు పెట్టి పిలిచినమాట, చెట్టు దగ్గర ఇద్దరు భార్య భర్త ఉన్నారు, నీకు గుండె జబ్బుతో హార్ట్ అటాక్తో బాధపడుతున్నావు, స్వస్థపరుస్తున్నాను అనమాట. వెంబటి ఆమెకు ముట్టినట్టు అయిందట, స్వస్థత కలిగిందట, కానుక పెట్టిపోతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇసంటి పాస్టర్లు వస్తే ఈ పాస్టర్ కూడా లాభం ఉంటుంది తెలుసా? కానుక పెట్టిపోయింది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. ఇంకొక సహోదరుడు చాలా కరువు అనుభవిస్తున్నాడు. దేవుడు ఆయనని ఇప్పటి నుంచి ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. అసలు చేయకండి. దేవుడు మిమ్మల్ని, దేవుడు ఎప్పుడైనా చెప్పి చేస్తాడు. అందరూ అనండి. ఇప్పుడు నక్సలైట్ ఎట్లా చెప్పి చేస్తారో దేవుడు కూడా అంతే. చెప్పండి, ఎట్లా చేస్తారు? చెప్పి చేస్తాడు. చెప్పితే ఎవరన్నా అడ్డం వస్తారా? ఎవరన్నా అడ్డం వస్తారా? ఆయనకు మాట తిరుగుంటుంది అసలు. నేను కార్యము చేయగా తిప్పివేయగలవాడు ఎవడు అన్నాడు. చెప్పండి, నేను కార్యం చేయగా తిప్పివేయగలవాడు ఎవడు అన్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఎంతమంది మంత్రాలు చేసినా, ఎంతమంది ఉపాయాలు చేసినా, ఎంతమంది అడ్డం ఉన్నది ఆగుతుందా? దేవుడు నీకు అన్ని జనుల మధ్య కరువును కొట్టేస్తున్నాడు. హల్లెలూయా. నేను ఎంతమంది ఎన్ని తికమకలు చేసినా నీకు నష్టమే రాదు. ఖచ్చితంగా
నువ్వు ఆశ్రయించబడుతూ అన్ని జనుల మధ్య తలెత్తుకుని తిరుగుతావు. హల్లెలూయా. మళ్ళీ మీ చుట్టాలందరూ ఆశ్చర్యపోవాలి. అట్లా చేస్తాడు దేవుడు. కావాలన్నా వద్దా? ఒక సహోదరి మరణ తలంపులు, దయచేసి బాధపడద్దు, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఒక సహోదరుడు ఎంత కష్టపడ్డా కూడా పైకి రావట్లేదు. సంపాదించిందంతా చినిపోయిన సంచి వేసినట్టే ఉన్నది. నేను కూడా అంతే, రోజుకు 10,000 రూపాయలు సంపాదించి వ్యాపారంలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన ఏం మిగలవు, ఏ చెడు అలవాట్లేదు. గుట్కా, పాను, సిగరెట్, ఇంకా తాగుడు, వేగుడు, ఈ తిరుగుడు, ఆ తిరుగుడు, ఏ తిరుగుడు లేదు. ఎక్కడ చిన్న పైస కూడా ఖర్చు పెట్టాను. కానీ నష్టం. సంచి చినిపోయినప్పుడు దాంట్లో ఇంకా ఈ చెడు, ఈ అలవాట్లే ఉండాలి, చెడు అలవాట్లే ఉండాలి. కింద పడైపోయాయి, ఏంగానే కింద పడిపోయాయి. ఇంకెక్కడ మిగులుతాయి దాంట్లో? వేసుకు వచ్చినప్పుడు ఆ కింద సంచి రంధ్రం ఉందంటే కుట్టిండు దాన్ని, అంతే. వేసినట్టు అట్టే ఉంటాను, నిండుతున్నాయి. నీ గిన్నె నిండి పొర్లిపోతుంది, తెలుసా? లేయా. జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. ఇంకా సనుగుళ్ళు, గొనుగుళ్ళు, నా గతి ఇంతే, నా కర్మ ఇంతే, నా తలరా తింతే, పాడుపడ్డాడు దొరికిండు. ఏ పడ్డాడు? పాడుపడ్డాడు దొరికిండు అనొద్దు ఇంకోసారి. నువ్వు లోపల కూడా అనుకోవద్దు, చెప్తాను ఇప్పుడు. తొందరపడి పెళ్లి చేసుకున్నా అసలే అనొద్దు. అందరు కలిసి నన్ను మోసం చేసిర్రు అనొద్దు అసలే. వింటున్నారా? అంటే దేవుని దగ్గర పెట్టుకొని ఈ కథలన్నీ, మాటలన్నీ అంటే ఏమన్నా అర్థం ఉందా? ఈ పోరు పుట్టిన కానించి అంత దరిద్రమే. ఇసుంటి కారిపోయి పనికి వాళ్ళ మాటలు మాట్లాడద్దు క్రైస్తవులు. నేనైతే ఎవరిని ఏమన్నాను, ఎవరినన్ను తొందరపడి పెళ్లి చేసుకుని కష్టాల పాలైన అననే అన్నాను. లేయా. వింటున్నారా? ఒక సోదరి 21 సంవత్సరాల లోపల ఉంటుంది ఆ వయసు. లేయా. నువ్వు కనుక మార్పు చెందకపోతే కష్టాలు వస్తాయి. పట్టుదలతో ప్రార్థన చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. లేయా. ఒక సహోదరికి కడుపులో ఉన్నది బాధ, నొప్పిలు వస్తుంది అప్పుడప్పుడు. దేవుడు ఈరోజు ఆమెను స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజున్న వాక్యాన్ని ఎవరైతే అనుసరించి నడుస్తారో, హల్లెలూయా, వాళ్ళకున్న సమస్యలన్నిటి నుంచి దేవుడు వారిని విడిపించబోతున్నాడు. ఆదికాండం 18:18 ప్రకారం, 18:18 అంటే అర్థం ఏంటంటే దేవుడు అబ్రహాంకు సంతానం ఇవ్వటం. చెప్పండి, అబ్రహాంకి సంతానం ఇవ్వటం. ఒక కుటుంబంలో అలాంటి సమస్య ఉన్నది. దేవుడు తప్పకుండా వారికి సంతానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకునే మాట మీరు ఇప్పటోళ్ళు కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే మనం క్రీస్తులో ఉన్నవారం. చెప్పండి, ఎప్పుడు? జగత్తుకి పునాది వేయబడక మునిపే మనం క్రీస్తులో ఉన్నవారం. కనుక మీరు ఏం భయపడద్దు. మీరు దేవుడు చెప్పినట్టు నడవండి. దేవుడు మీకు ఎంత కాపుదల, ఎంత తోడుంటాడో మీకే అర్థమవుతుంది. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చును. ఏ దేశంలో వారు అవమానమునందులో అక్కడి నెల నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేశాను. తర్వాత 20వ వచనం కూడా చదవండి. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మను చెరలో నుండి రప్పించి, బాగానండి, ఏం చేసిన తర్వాత అందరూ అనండి, ఇంకా అనండి. అంటే గుంపుగా ఒకటి చేసిన తర్వాత. అవునా? అంటే నీ కులం వేరు, నా కులం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, నీ జాతి వేరు, నా జాతి వేరు, నీ రంగు వేరు, నా రంగు వేరు. ఇంకో సంగతి తెలుసా? గొర్రెల మంద, మేకల మంద ఉన్నదన్న కదా. ఎక్కడి నుంచన్నా ఒక గొర్రెనో మేకనో కొనుక్కొని ఆ మందల దొరకొడితే అన్ని కలిసి వాటి పొడుస్తాయండి.
ఆ కొత్త దాన్ని ఉరికొచ్చి గుద్దుతుంది. దానికన్నా చిన్న ఏముంటుంది, ఉరికొచ్చి గుద్దుతుంది. ఇప్పుడు పొద్దున వాక్యం చెప్పినాం, ఒక ప్రవచనం చెప్పినాం. ఒకరు సమాధానంగా లేరు, మీరు సమాధాన పడాలని. అవునా? అదేనమాట. సమకూర్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? కలిసిమెలిసి ఉండాలన్నా, మూతి ఇట్లా ముక్కు ఇట్లా తిప్పుకుంటా, గుడ్డు ఇట్లా తిప్పుకుంటా ఎట్లుండాలి సమకూర్చిన తర్వాత? చెప్పండి. ఇప్పుడు అందరినీ దొరకొచ్చండి ఒక దొడ్లే, పొడుచుకోవాలన్నా ఎట్లా చెప్పండి? చెప్పండి. ఆడోళ్ళు నోరు ఎన్నోరు కానీ ఆ బొక్కదానే, ఆ పొట్టి జడదానే, ఇక పచ్చ చీరదానే, తొలి పనులదానే. మరి క్రైస్తవ సంఘంలో కూడా అదే కథ. మారాల వద్దా? అన్ని జనులు మాట్లాడినట్టే బర్రెకు బర్రె ఉన్నది, ఇట్లా మాట్లాడొచ్చునా? ఇట్లా మాట్లాడరేంది? ఒక్కళ్ళే మాట్లాడారు, ఇట్లా అనొచ్చునా అసలు? మరి ఇప్పుడు అనటం లేరా? మరి వాళ్ళకు ఇప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాలు వస్తాయి, వాళ్ళకు స్వతంత్రించుకుంటారా? అస్సలే స్వతంత్రించుకో. మీరు మౌనంగా ఉంటారు నేర్చుకోండి, మీరు బిగబట్టుకోవడం నేర్చుకోండి. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నా కూడా మిమ్మల్ని మీరు అనుసుకోండి. కోపం వస్తుంది, అనుసుకోండి. కోపం రాదని కాదు, అందరికీ వస్తుంది కోపం. కోపం రాని మనిషే లేడు. కానీ అనుసుకుంటురా, దేవుడి వాగ్దానాలను స్వతంత్రించుకుంటారు. లేలుయా. చదవండి. సమకూర్చిన తర్వాత అది నడిపించడం, దేవుడు నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే యెహోవా నా కాపరి, నాకు దరిద్రం ఉండదుగా. నీకు చెప్పండి, దరిద్రం ఉండదు నీకు అసలు. మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తాను. నేను ఎప్పుడు డబ్బు కొరకు సేవ చేయను, దేవుని మహిమ కొరకు సేవ చేస్తా. శ్రీరాంపురంలో పరిచయం చేసిన మందమరి మా ఇల్లు, ఇప్పుడు కాదు అప్పుడు. అయితే దాదాపు 20 ఏళ్ళు తిరిగిన, అందరికి పరిచయం చేసిన. సాయంకాలం బస్సు ఎక్కిన, ఒక్కళ్ళు ఒక 5 పైసలు కానుక పెట్టలే. అనండి, ఒక్కళ్ళు ఒక 5 పైసలు. నేను కానుకల కొరకు తిరగను, కానీ ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నేను ఎందుకో మనసు ఇట్లా అనుకున్నా, ఎవరు ఏం పెట్టలేదని అనుకున్నా. ఎవరితో చెప్పాలి, లోపల అనుకున్నా. అబ్రహం కనుక ఇంకేం పుడతారు నాకు అన్నట్టు అనుకున్నా. బస్సు ఎక్కినాక ఆర్సిఎం పాస్టర్ గారు నాకు బస్సులో కనబడి నిలువు టంగే గారు. అయ్యా ప్రజలాడన్నాడు. ప్రజలాడయ్యా అన్నాడు. నన్ను పాస్టర్ గారు కూర్చోండి అన్నాడు. కూర్చోండి అని. వింటున్నారా? ఈ ఇండ్లన్నీ తిరిగితే ఎంత కానుక పెడతారో అంతకన్నా ఎక్కువ కానుక పెట్టండి అయ్య గారు. వింటున్నారా? పనివాడు జీతానికి పాత్రుడు. చెప్పండి, పనివాడు జీతానికి పాత్రుడు. వాళ్ళే ఇయ్యాలని లేదు, ఎక్కడి నుంచి అని ఇస్తాడు దేవుడు మనకు. వింటున్నారా? ఎక్కడి నుంచి అని ఇస్తాడు, వాళ్ళే ఇయ్యాలని లేదు. ఏది కావాలంటే అది ఇస్తాడు. నేను వరంగల్లో ఒక సంఘానికి పాస్టర్గా ఉన్నా. 24 మంది సంఘ పెద్దలు ఆ సంఘానికి. నేను ఎక్కడైనా కూడికి పెడితే 24 మంది వస్తారు. ఒక్కళ్ళిద్దరు తప్పిపోతాను, 12 రారేమో, ఒక 2-3 అన్న. ఒక ఆయన అంటాడు, ఆమోసు గారితోటి సేవకు వెళితే యేసుప్రభుతోటి పోయినట్టే ఉంటుంది అన్నాడు. ఆయన యేసుదేవునితోటి పోయినట్టే. ఎందుకన్నాడు అది తెలుసా? ఆయనకు ఏ కూర తినబుద్ధి అయితే ఆ కూర వండుతారట ఆ కుడిక పెట్టిన ఇంట్లో. చాలా రోజులైంది నాకు మటన్ లేక, మేక మాంసం వండితే బాగుండి అలా తినబుద్ధి అవుతుందంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా మేక మాంసం వండుతారట. అట్లా 1 సారి 2 సార్లు 3 సార్లు చూసి తట్టుకోలేకపోయింది, ఆగలేకపోయింది. చికెన్ కావాలనుకుంటే ఆ ద్వారా, చికెన్ కావాలనుకుంటే చికెనే పెట్టేదట వాళ్ళు. ఇవాళ చేపలు తినబుద్ధి అవుతుందంటే చేపలు పెట్టేవాళ్ళంట. ఈ 3 తిన్నాక ఇక ఆగలేక సాక్ష్యం చెప్పిండు. ఆమోసు గారితో కలిసి సేవకు వెళితే యేసుతోటి పోయినట్టే ఉంటది. ఏందయ్యా యేసుతోటి పోయినట్టే ఉంటుంది అంటే అర్థం ఏంటంటే, చికెన్ అంటే చికెను, మటన్ అంటే మటను, ఫిష్ అంటే
ఆయన కథ అది. దేవుడు ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుస్తాడు తెలుసా నీకు. ప్రతి జీవి కోరికను ఆయన గుప్పిలు విప్పి తృప్తిపరుస్తాడు. నువ్వు ఏ సమస్య అయినగా లేయా జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. సమకూర్చిన తర్వాత వారు నడిపించిన చదవండి. మేము నడిపిస్తానన్నాడా? మీరే నడుస్తారా? దేవుడు నడిపిస్తానన్నాడా? యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచిన ఎముకలను బలపరుచును. నువ్వు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు ఒబ్బుకుచుండు, నీటి ఊట వలన ఉండేదవు. యెషయా 58:11 రాసి ఉంటుంది. దేవుడు నడిపిస్తే ఎలా ఉంటుందంటే, మీరు కలిసిమెలిసి ఉంటే నేర్చుకోవాలి. వింటున్నారా? నాకు కలవాలని ఉన్నది అయ్యగారు, వాళ్ళు నన్ను కలవనియరు. చెప్పండి, నాకు అందరితోటి మంచిగా ఉండాలని ఉన్నది అయ్యగారు, కానీ వాళ్ళు నన్ను అట్లా అనొద్దు. నేను చెప్పలేదా? వాళ్ళకు మనకు మధ్యలో ఒక దయ్యం పనిచేస్తుంది. ఆ దయ్యాన్ని ఏమనాలి? దేవా నువ్వు బంధిస్తే మేమిద్దరం కలిసిపోతాం అనాలి. ఆ దయ్యాన్ని నువ్వు బంధించాలి, అప్పుడు మేమిద్దరం ఏకమవుతాం. లేకపోతే ఇక్కడ నేను దగ్గర మాట తీసుకున్నప్పుడు దయ్యం నా దగ్గర రావటంలే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలనుకున్నప్పుడు ఊరికొచ్చి అడ్డం వస్తున్నది, మమ్మల్ని కలవకుండా చేస్తున్నది. హల్లెలూయా. ఒక కుటుంబంలో కూడా ఇట్లనే సమస్య వచ్చింది. భార్య భర్తలు వారం రోజులు మాట్లాడుకోలేదు. ఒక్కింతనే ఉంటారు కొంతమంది తెలుసా. భార్య భర్తలు మాట్లాడుకోరు. కొంతమంది పంచాయతీ పెట్టుకుని అప్పుడప్పుడు గొడవ పెట్టుకుంటారు కదా. గొడవ పెట్టుకుంటే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నీ కోపం సూర్యుడు అస్తమించే వరకు నిలవకూడదని చెప్తుంది. అవునా? అవునా అంటే ఇంకా నయం. ఇంకా వెళ్ళిన వారం రోజులు నేను ఒక ఇల్లు దర్శించిన, భార్య భర్త మీద కేసు పెట్టింది, భర్త భార్య మీద కేసు పెట్టింది. మళ్ళీ ఒక్కింతనే, మళ్ళీ ఆ వండితేనే మళ్ళీ ఈయన తింటాడు. మళ్ళా ఒక్కలే ఇంటుంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకున్నారు. లేలుయా. ఇంకా మళ్ళీ వాళ్ళు ఈ బాధలు పడలేక మంత్రగానే తీసుకొచ్చి ఇల్లంతా ఇక్కడికి కీలగొట్టిండు, బొంబాయికి కీలగొట్టిండు, అక్కడికి కీలగొట్టిండు, అక్కడికి కీలగొట్టిండు. ఆ మొత్తంలో దర్వాజ దగ్గర బొంద తోడిపించిన మంత్రగానే తీసుకొచ్చి బతికిన కోడిని పాతి పెట్టిండు. బాధలు తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక, దేవుని శక్తి నమ్మదు ఆ సంఘం. దయాలు ఎల్లగొట్టడానికి నమ్మరు సంఘాలు. రోగులు బాగవుతారంటే నమ్మరు కొన్ని సంఘాలు. దవాఖాన్లు లేవా, డాక్టర్లు లేరా అంటారు కొందరు. అవునా? అవునా? మా దగ్గరికి ఇక అయ్యగారు కూడా చెప్పిండు కదా, డాక్టర్లు చేతులు ఎత్తేసిన కేసులే మన దగ్గరకు వస్తాయి. చెప్పండి, డాక్టర్లు చేతులు ఎత్తేసిన కేసులే మన దగ్గరకు వస్తాయి. లేలుయా. జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ఏ శక్తి బాగు చేయకపోతేనే దేవుని దగ్గరకు వచ్చినాం మనం. అవునా? అవునా? హల్లెలూయా. కనుక దేవుడు నడిపిస్తాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. చదవండి. నిజముగా బాగానండి. నిజముగా భూమి మీద ఉన్న జనులందరి దృష్టికి చూస్తున్నా ఏం చేస్తున్నట, నేను మీకు ఖ్యాతిని, అంతమందికి ఎంత చెడ్డ పేరైనా ఉండని, మోషేకు నరహంతకుడు అనే పేరున్నది. వింటున్నారా? పౌలు భక్తునికి ఆయన అంటాడు, నేను పూర్వము హింసకుడను, పూర్వము దూషకుడను, పూర్వము హానికరుడను అంటాడు. అననీయాన్ని పిలవంగానే, అమ్మో సౌలా నేను ఆయన దగ్గరికి పోను, హింసకుడు, దూషకుడు, హానికరుడు, నీ ప్రజలను ఊత కొసగొస్తున్నాడు. హల్లెలూయా. నేను ఆయనకు మారు మనసు ఇచ్చిన, నేను దర్శించిన, ఇప్పుడు ఆయన క్రూరుడు కాదు, సాత్వికుడు అయిపోయాడు. హల్లెలూయా. నిన్ను ఏమనడు, నిన్ను రిసీవ్ చేసుకుంటాడు. అసలు కళ్ళు పోగొట్టినా, కళ్ళు పోయినాక ఇంకా బలం ఎక్కడిదిగా. హల్లెలూయా. నిన్న మొన్న యూట్యూబ్లో చూసినా ఎవరన్నా అడవిలో సార బట్టీలు పెడతారు తెలుసా. బెల్లపు సార, విప్ప సార బట్టీలు పెడతారు అడవిలో.
అక్కడ కుండలు పెడితే ఆ పెద్ద పులి వచ్చి మొత్తం తాగిందట. పెద్ద పులి వచ్చి తాగి సొరుక్కుంటూ పోతుంది. సొరుక్కుంటూ పోతుంటే ఊరోళ్ళు అందరూ దాన్ని మన పశువుని మీద చేసినట్టు పాప మన కళ్ళన్నీ తిరుక్కుంటా సొరుక్కుంటూ పోతున్నది. పెద్ద పులి చూడలేదా మీరు? ఎవరు చూడలేదా? ఒక్కరు కూడా లేరా చూసిన వాళ్ళు? అక్క చూస్తున్నారు. అది సోలుకునే పోతుంది. ఇట్లా బాగా తాగిన దగ్గర బలం ఉంటుందా? బలం ఉండదు. దేవుని స్తోత్రం. మీరు బాగా ఆత్మమంది కూడా బలం ఉండదు. తిట్టే బలం ఉండదు, కొట్టే బలం ఉండదు, అరిసే బలం ఉండదు. ఆత్మ పూర్ణులు అయితే తెలుసా? తాగిన వాళ్ళు చేసినట్టే. కొత్త మద్యంతో నిండి ఉన్నారు అనుకోలేదా? మేడగదిలో ఆత్మ పొందుకున్నప్పుడు బలవంతా నిర్వీర్యం అయిపోతుంది. శరీర సంబంధమైన బలం కానీ తెలివితేటలు కానీ హెచ్చిపెచ్చుకుంటేనే కొద్ది చిక్కులన్నీ. చెప్పండి, మారినట్టుంటేనే మనకు అన్ని చిక్కులు. పూర్తిగా మారితే ఏ చిక్కు ఉండదు తెలుసా? అందుకొరకే పూర్తిగా మారాలి. హల్లెలూయా. మీరు ఫ్రై చేసేటప్పుడు ఏమంటారు చెప్పండి? అది మంచి గాలినేది ఎవరే ఫ్రై చేసింది, ఇంకా మళ్ళీ కలుపుతాం ఏమంటారు? ఇంకా మళ్ళీ మంచి గాలు ఎవరు కాల్సింది అంటారు. మిమ్మల్ని కూడా అంతే. మీ దగ్గర వినయం దీనత్వం లేకపోతే ఇంకా శ్రమలు పంపిస్తాడు దేవుడు. ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయి. మీకు శ్రమలు కావాలన్నా చెప్పినట్టు వింటారా? చెప్పండి. ఇదంతా ఎందుకు రపరప అంత ఎందుకు? మీకు శ్రమలు కావాలన్నా చెప్పినట్టు వింటారా? నిజంగా అంటూ నవ్వుతానంటున్నారా? మీకు కష్టాలు కావాలన్నా సుఖం కావాలన్నా వద్దాం, సుఖం వద్దాం. దావీదు భక్తుడైతే నేను బతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయి అంటాడు. అవునా? క్షేమంగా ఉండాలని వద్దా? క్షేమంగా అంటే శ్రమలా? కాదు కదా. మరి ఏం లేదు. ఆ కాలమని హింసపెట్టి వారందరినీ నేను శిక్షించను. నిన్నెవరైనా హింసపెడితే వాళ్ళ దొరికి నువ్వు పోవద్దు, వాళ్ళని ఏమనొద్దు. నువ్వు వింటున్నారా? ఎప్పటి నుంచి మొదలు పెడతారు హింస పెట్టేళ్ళని ఎంబడి పెడతారు. ఏమన్నా అంటారా? ఇప్పుడు నేను చెప్పిందంతా మర్చిపోతారా? ఇగో నేను మంచోళ్ళకు మంచిదాన్ని ఇప్పుడే చెప్తాను. చెడ్డోళ్ళకి నేను ఎవరు జోలికి పోను, కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోను. ఇప్పుడే చెప్తాను. అట్లా అనొచ్చునా మనం? వేరే చెప్పండి, అట్లా అనొచ్చునా? ఓపిక పట్టండి. మాకు మరి ఓపిక లేదు కదా అయ్యగారు. పరిశుద్ధాత్మ పొందటం అంటేనే ఓపిక. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం 27వ వచనంలో యెహోషువకు తోడే ఉండేను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించనని రాసింది. చదవండి 6:27 యెహోషువ గ్రంథం. యెహోషువకు తోడే ఉండేను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించను. ఇక చూడండి, మేము కుడికంతా పెడతాం, ఆశీర్వాదం ఇయ్యం. మీరు జ్ఞాపకం చేస్తారు, అయ్యగారు ఆశీర్వాదం ఇయ్యలేదు అంటే అప్పుడు అయ్యగారు కళ్ళు మూసుకున్నారు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సమాధానం సరళకున్న సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు తోడయుండును గాక అంటాడు. అప్పుడు మీకు సంబరం అవుతుంది. మరి దేవుడు తోడుంటే నీకు మంచి పేరు మంచి ఖ్యాతి రావాలి కదా. అవునా? వస్తుందా? మరి నాకు తెలవకూడదు. వస్తుందా? మాట్లాడలేంది వస్తుందా? మరి ఎందుకు రావట్లేదు? అయ్యగారు నోరార దీవించను కదా. దేవుడు కూడా ఇమ్మానుయేలుగా భాషాంతమున దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం కదా. మనంతా దేవుని ప్రేమిస్తున్నాం కదా, ఎందుకు తోడు ఉండట్లేదు? హల్లెలూయా. ఎందుకు తోడు ఉంటలేదో చెప్తా నేను జాగ్రత్తగానే. జ్ఞాపకం ఉంచుకుంటా. మరి జ్ఞాపకం ఉంచుకుంటారా? నేను చెప్పబోయే వాక్యం జ్ఞాపకం ఉంచుకుంటేనే దేవుడు తోడు ఉంటాడు. మీ కళ్ళ ముందు ఎవరికన్నా బాధలు ఉన్నాయనుకోండి, మీరు పట్టించుకుంటారా? చూసి చూడనట్టే పోతారా? చెప్తే ఏమవుతుంది? పట్టించుకుంటా చూసి చూడనట్టే పోతారా? నేనైతే అన్యజనుడిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లో
నేను నా షాప్ ముగించుకొని లంచ్ టైంకి ఇంటికి పోతుంటే ఒక లారీ, ఒక గోండు అనే అబ్బాయి, గోండు జాతి ఉంటుంది కదా, ఆ అబ్బాయికి యాక్సిడెంట్ చేసిపోయింది. నడి రోడ్డు మీద పడ్డాడు. మూతి పనులన్నీ ఎగిరిపోయినాయి, పనులు లేవు. లారీ డ్రైవర్ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అందరూ చూసుకుంటూ పోతున్నారు. మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పద్ధతి కొద్దిగా మార్చండి. ఏమైనా యాక్సిడెంట్ అయితే కేసులు పెట్టడం కాదు, ముందు ఇమీడియట్గా ఆ అబ్బాయిని తీసుకెళ్ళి, ఆ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయాలి ముందు. అందుకొరకే 108 చెప్పండి. 108 అంటే అర్థం తెలుసా? మత్తయి సువార్త 10:8 108 అంటే ఏంది? చదవండి. అది రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారు లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములు వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందుతురి. అది అనమాట 108 అంటే. 108 అంటే 10 కదా, 8 కదా, అది దాని అర్థం. ఆయన అడిగి తప్పండి ఎవరిని, రాజశేఖర్ గారు 108 అంటే ఎందుకు చెప్తారు? లేలుయా. 108 అంటే అదనమాట. అయితే అప్పుడు మా పద్ధతిలో నేను ఎప్పుడు 1984 నుంచి 89 వరకు ఆదిలాబాద్లో ఉన్నా. 90 వరకు ఆదిలాబాద్లో ఉన్నా. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు ఇంకా రాజశేఖర్ గారు కాదు, ఆ టైంలో ఆ పీరియడ్ ఆయన కాదు. అయితే నేనేం చేసిన, ధైర్యం తెచ్చుకొని ఏమన్నా కానీ కేసు నా మీద ఏమన్నా కానీ, నువ్వే చంపినావు, నువ్వే కొట్టినావు, నువ్వే యాక్సిడెంట్ చేసినావు అంటారని ఏమన్నా అని నా సైకిల్ పక్కన పెట్టి, ఆటో ఇక్కడ రావయా అని చెప్పేసి ఆ మనిషిని ఆ ఆటోలోకి రిక్షాలకు ఎక్కించుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పోయి నేను ఆ మనిషిని డాక్టర్కి అప్పచెప్పి, సార్ నేను పలానా చోట పలానా వ్యాపారస్తుని, పాపం యాక్సిడెంట్ చేసి డ్రైవర్ వెళ్ళిపోయిండు, కొద్దిగా జాయిన్ చేసుకుని నా పేరు రాసుకోండి. డాక్టర్ అన్నాడు, ఏం కాదులే సార్, పెద్ద సీరియస్ ఏం కాదు, కానీ అట్లనే ఉంటే రక్తవంతమై చచ్చిపెట్టాడు కనుక మీరు తొందరగా తీసుకొచ్చిండు, బాగా అవసరం లేదు అన్నాడు. లేలుయా. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటిదంటే, ఎవరన్నా బాధల్లో ఉంటే చూసి చూడనట్టు పోకూడదు. వింటున్నారా? చూసి చూడనంటే పోకూడదు, పట్టించుకోకుండా ఉండకూడదు. ఈ రోజుల్లో తల్లి బాధ పిల్లలు పట్టించుకోవటంలే, పిల్లల బాధలు తల్లులు పట్టించుకోవటంలే, అన్నదమ్ముల బాధలు అక్కజనులు పట్టించుకోవటంలే, అక్కజనుల బాధలు భార్య బాధ భర్త పట్టించుకోవటంలే, భర్త బాధ భార్య పట్టించుకోవటంలే. అవునా? అవునా అంటే ఇంకా నయం, పట్టించుకోకుండా పోతే ఇంకా భయంకరంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక క్రైస్తవ సమాజం మాత్రమే, క్రైస్తవులు మాత్రమే అందరి, మన కులం కాదు, మన మతం కాదు, మన ఊరు కాదు, మన బంధువులు కాదు, మన చుట్టాలు కాదు, మన దూరపు చుట్టాలు కాదు, వాళ్ళ కొరకు ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు. అలా ఉండాలి మన మనసు. అలా ఉంటే మాత్రం మీరు ఇక అన్యజనుల మధ్య మీకు నింద కొట్టివేస్తాడు. అలా ఉంటే మాత్రం మీకు మంచి పేరు, మంచి ఖ్యాతి. చెప్పండి, మంచి పేరు, మంచి ఖ్యాతి. అంత మాత్రమే కాదు, నిన్నెవరన్నా హింసపెట్టితే దేవుడే శిక్షిస్తాడు. భర్త హింసపెట్టినా భర్తను శిక్షిస్తాడు, భార్య హింసపెట్టినా భార్యను శిక్షిస్తాడు, అత్త హింసపెట్టినా అత్తను శిక్షిస్తాడు, కోడలు హింసపెట్టినా కోడలను హింసిస్తాడు. ఇక దేవుని దగ్గర తేడా లేదు. ఆయన మాట ఎవరింటారో వారికి కాపుదల ఉంటుంది. కాపుదల కాదు, వాళ్ళని ఎవరేమన్నా అంటే నా కనుగుడు ముట్టిన వంతో సమానం అంటాడు దేవుడు. ఇంత గొప్ప కృప మీకు తోడు మీరు ఎందుకు తొందరపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి? వాళ్ళను ఇష్టం వచ్చిన అనకండి. ఇప్పటి నుంచి వింటున్నారా? ఎవరినేమనకండి. మీకు మంచి పేరు, మంచి ఖ్యాతి వస్తుందో రాదో చూడండి. మా తోటి సేవకుడు ఒక ఆయన నా గురించి ఇట్లా అన్నాడు, అయ్యగారు మీ దగ్గర నాకు నచ్చిన గుణం ఒకటి బాగున్నది, మంచి గుణం, నాకు బాగా నచ్చింది మీ గుణం.
ఏంటిదయ్యా అన్న. ఎంత తెచ్చినా ఏం మాట్లాడవు అన్నాడు. ఎంత తెచ్చినా ఏం మాట్లాడవు అన్నాడు. నేను నా దగ్గర మంచి గుణం ఇంకేం మంచి చెప్తాడు నేను అనుకున్నా. తిట్టిన వాళ్ళు తిడితే ఏమన్నా వస్తుందా మరి? బైబిల్ అట్లా చెప్తుందా? కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు, మీరు ఆశీర్వాదానికి వారసుగా ఉంటే పిలువబడ్డారు కానీ అందులో ఆశీర్వాదం. మరి మీకు ఆశీర్వాదం వద్దా? దరిద్రం అనుభవించి దేవుని దగ్గరకు వచ్చి మీరు కూడా అలాంటి బాధల్లో అన్నజల్ల మధ్య మీ చుట్టాలము, మీ చెల్లెళ్ళు, మీ అక్కలేమో, మీ మేనత్తలము, మేనవాళ్ళము, మీ బలగం అంతా నిగనిగలాడుతున్నారు. అవునా? మీరేమో బాధల్లో కష్టాల్లో దేవుని దగ్గరకు వచ్చిండ్రు. బొటాబొటి సాలని ఇల్లు, సాలని బట్టలు, సాలని బతుకు సమృద్ధిగా ఉండాలని వద్దా? మరి ఉండాలంటే దేవుడు ఉండటాన్ని పిలిచిండా, దరిద్రంగా ఉండటాన్ని పిలిచిండా? మరి ఎందుకు రావట్లేదు? ఎన్నేళ్ళు అయిపోయాయి, ఎందుకు రావట్లేదు మరి మనకు? హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు చదవండి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 4వ వచనం. పేతురు యోహానును వాని తేరు చూచి మా తట్టు చూడమనిరి. పేతురు యోహాను వాని తట్టు చూసి వాని తేరు చూచి మా తట్టు చూడమనిరి. చదవండి ఒక్కసారి ఎవరన్నా. పేతురును యోహానును వాని తేరు చూచి మా తట్టు చూడమనిరి. చూడమనగానే వాడనుకున్నాడు, వీళ్ళు చాలా ముఖాలన్నీ కలకలలాడుతున్నాయి, దేవుని తేజస్సు వీరిలో కనబడుతుంది, వెండి నాణాలు వేస్తారో బంగారపు నాణాలు వేస్తారో అని అనుకున్నాడు. వాడు పుట్టుకతోనే కుంటివాడు, బిచ్చమెత్తుకునేవాడు శృంగారం అనే దేవాలయం దగ్గర. అయితే వాడు ఏదో ఇస్తారని ఆశపడ్డాడు. వాళ్ళు వెంబటే కనిపెట్టిండు, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు మాత్రం లేవు, కానీ మా దగ్గర దేవుని శక్తి ఉన్నది, నన్ను బాగు చేసే శక్తి. ఎప్పుడు ఇక్కడ కూర్చొని అడుక్కునే ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. రోజు అతడు ఎంతమందికి రోజు భారమే భారం. పొద్దున్నే ఇద్దరు మనుషులు ఎత్తుకొని వచ్చి అక్కడ కూర్చోబెడతారు. సాయంత్రం దానిక అక్కడే ఉండి అడుక్కోవాలి. తర్వాత ఇంటికి తీసుకెళ్తారు, మోసుకెళ్తారు. మళ్ళీ పొద్దున్నానుక ఎంత స్ట్రిక్ట్ తెలుసా? పొద్దున్నే నీళ్లు తాగింది అనుకో మూత్రాన్ని పోవాలి, పొద్దున్నే టిఫిన్ చేసింది అనుకో దడ్డి పోవాలి. అవునా అంటే పాపం ఆయనకి రాత్రి పగలు రాత్రి అవుతుంది. ఆయన పొద్దున్నానికి ఏమి తినొద్దు, తింటే శరీరం తొందరలు పెడుతుంది. అవునా? తాగితే తొందరలు ఎవరు ఎత్తుకుపోతారు? ఇక మాటికి అటు ఇటు వాష్రూమ్కి బాత్రూమ్కి ఎవరు తీసుకుపోతారు? పాపం గోస కాదు, బాధ కాదు. 40 ఏళ్ళ వయసు వచ్చింది, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు. ఆ గోస చూడలేక దేవుడు సేవకులు పంపి వాడిని స్వస్థపరచండి, వాని గోసని చూడలేకపోతున్నాయి. ఇద్దరు మనుషులు ఎత్తుకపోతున్న పొద్దున్న నుంచి సాయంత్రం పుట్టిన కాంచి వానికి అదే గతి, అదే బాధ, అదే కష్టాలు. ఎట్లయినా మీరు అతన్ని పట్టించుకోండి, డబ్బులు అడుగుతాడు, డబ్బులు కాదు, మీరు ఈరోజు అతన్ని స్వస్థపరచాలి అని ప్రేమతోటి అతని వైపు చూసి చెరొక రెక్క పట్టుకున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు లేచి నడు, హల్లెలూయా అని చెరొక రెక్క పట్టుకున్నారు. వెంబటే ఇద్దరు మామూలు పవరా? మళ్ళా కరెంట్ అనుకోండి, కరెంటు కన్నా ఇంకా నయం. మళ్ళా నరాలన్నీ సడలించబడ్డ ఒక్కసారి. ఆ శీలమండలం నరాల మెలికలు తిరిగిన నరాలన్నీ ఒక్కసారి సాప్ అయిపోయిన కాలు ఒక్కసారి చక్కగా వచ్చేసింది. లేచి నిలబడ్డాడు, ఎగిరి చూసిండు, గంతులు వేసుకుంటా వాళ్ళతో పాటు దేవుని ఆలయానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ బెరాక సంఘం కూడా ఇప్పుడు మామూలు ఉండదు. ఇక్కడ మీ కుంటితనం అంటే కుంటితనం కాదు, ఇతరుల మీద ఆధారపడటం, భర్త మీద ఆధారపడటం. కుంటితనం అంటే కుంటితనం కాదు, ఎవరి మీదనో ఆధారపడటం, మీ అవసరతల కొరకు, మీ అక్కర్ల కొరకు. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు అబ్రహామును దీవించిండు, ఇస్సాకును దీవించిండు, యాకోబును దీవించిండు,
అబ్రాహామును దీవిస్తే అబ్రాహాము నా గుట్టలు గరుకు ఆ గుట్టలు తినకుండా కూర్చోలేదు. కూర్చొని తింటే గుట్టలైన కరిగిపోతాయి అంటారు. అవునా? ఎవరి ఆశీర్వాదం వాళ్ళకే, మీ ఆశీర్వాదం మీకే. వింటున్నారా? మీరు పిల్లల మీద ఆధారపడనక్కర్లేదు. వింటున్నారా? భర్త మీద ఆధారపడనక్కర్లేదు. వింటున్నారా? భార్య మీద ఆధారపడనక్కర్లేదు. వింటున్నారా? నాకు ఉద్యోగం లేదు, నా భార్యకు ఉద్యోగం ఉన్నది. ఆమె రిటైర్ అయింది మొన్న. రిటైర్ అయ్యే మూమెంట్లో ఆమెకు నెలకు 90,000 వచ్చేది. అయితే నేను ఒక్కరోజు కూడా ఆమెను పైసలు అడగను, అస్సలు అడగను. ఎప్పుడు అడుగుతుంది బయటికి వెళ్తే, పైసలు కావాలన్నా నాకేమొద్దంట. లేవు, ఉండవు, కానీ వద్దనంట. ఆ గేటు దగ్గర వేసరికి ఎవరైనా ఎదురొచ్చి కానుక పెడతారు అంతే. లేలుయా. మీరు ఇప్పటి నుంచి ఎవరిని పైసలు అడగద్దు. ఇప్పుడు చెప్తాను, నువ్వు మీ ఆయనని అడిగితే నీ దగ్గర విశ్వాసం లేనట్టే. కావాలంటే దేవుని అడుగు. దేవా, నేనైతే మా ఆయన అడగను, అయ్యగారు అడగొద్దని చెప్పిండు, నీకు ఇష్టమైతే ఆయనే ఇవాళ మందలిచ్చి, నేను మాత్రం నోరుదేశ అసలే అడగను అన్నారు. వింటున్నారా? ఎవరిని ఒక్క పైస అడగొద్దు. ఈరోజు నేను చెప్తాను, నేను ఇట్లా నేర్పుతా ఎక్కడైనా సరే. ఒక పాప విశాఖపట్నంలో చదువుకుంటుంది, హాస్టల్ ఫీజు కట్టాలి. వింటున్నారా? కాలేజీ ఫీజు కట్టాలి. ఫీజు లేక విశాఖపట్నం నుంచి వరంగల్ వాళ్ళది వచ్చేసింది. ఒక గదిలోకి వెళ్ళి తలుపేసి వేసుకొని, ప్రభా, నేను మా అమ్మని అడగను, మా నాన్న అడగను, ఆయన వాళ్ళ దగ్గర లేవు, అడిగినా కూడా ఇయ్యరు, లేనిది ఎక్కడి నుంచి ఇస్తారు, నాకు అదంతా తెలియదు. నువ్వు పొమ్మంటేనే పోయినా, కాలేజీకి జాయిన్ చేయమంటే జాయిన్ కమ్మంటే జాయిన్ అయినా, ఏం చేస్తావో నాకు తెలియదు, నాకు మాత్రం హాస్టల్ ఫీజు పైసలు కావాలి, కాలేజీ ఫీజు పైసలు కావాలి అని ఉపాసం ఉన్నది. లోపలికి పోతే ఒక దైవజనుడు ప్రార్థన చేసుకుంటే ఆమెను చూపించి ఆమెకి ఎన్ని పైసలు కావాలో అన్ని తీసుకుపోయి ఆమెకి ఇచ్చిరాపమను. వేరే జిల్లా నుంచి ఆమె దగ్గరికి పోయి, అమ్మ, నీ గురించి నా దేవుడు చూపించండి, కింద డబ్బులు అవసరం అంటే ఇచ్చేసాడు. చూసిందా? మీరు కనుక దేవుని వైపు తిరిగితే, మీరు కనుక సత్యం నేర్చుకుంటే, మీ పిల్లల భారం కూడా ఉండదు, చదివియాలనే భారం కూడా ఉండదు. కొంతమంది తిక్కలలో, మా పిల్లలు ఇద్దరు పెట్టాను, ఒకరికి వాళ్ళ పిల్లల చదువులు ఎట్లనో, ఫీజులు ఎట్లనో, పుస్తకాలకు పైసలు ఎట్లనో, పెళ్ళిళ్ళు ఎట్లనో అని ఏమో చింతలు. మరి ఎవడు చింతించోని తన ఎత్తు ఊరడెత్తు చేసుకోనగలడని రాసింది. మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ గురించి చింతిస్తున్నాను రాసింది. అన్ని జనులందరూ వీటి విషయంలో చింతపడతారని రాసింది. మీకు అక్కరగా ఉన్నవేవో మీ పరలోకపు తండ్రికి మీరు అడగక మునిపానికి తెలుసు అని రాస్తున్నది. అవునా? మీకు ఏం అక్కర్లు ఉన్నాయో దేవునికి చెప్పకముందే దేవునికి తెలుసా తెలియదా? నేనైతే ఇప్పటి వరకు 34 సంవత్సరాల ఏది దేవుని అడగను. దేవునికి ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. అంటే నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే ఎక్కువ ఇచ్చేస్తాడు దేవుడు. మళ్ళీ మామూలు కాదు. నా మనసులో ఒక 500 కావాలంటే 2,000 ఇస్తాడు దేవుడు. నా మనసులో ఒక 1000 కావాలంటే 10,000 ఇస్తాడు దేవుడు. నేను కూడా అట్టే ఇస్తాను నా బిడ్డకు. చదువుకుంటుందాను, చదువుకునే రోజుల్లో నాన్న నాకు ఒక 500 కావాలంటే 2,000 ఇచ్చేస్తాను నేనైతే. నీలాగా ఏం చేసుకుంటావు 500? నేను అట్లా అస్సలే అన్నాను తెలుసా. వింటున్నారా అంటే ఇప్పటి నుంచి ఎవరిని అడగదు చెప్తున్నా. వింటున్నారా? హల్లెలూయా. ఎవరిని అడగొద్దు అంటున్నారు. ఎట్లయ్య గారు? సామెతలు 11:24 రాసి ఉంటుంది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. క్రైస్తవులు 2 రకాలు ఉన్నారట. దరిద్రమైన క్రైస్తవులు ఉన్నారట, సమృద్ధి కలిగిన క్రైస్తవులు ఉన్నారట. క్రైస్తవులలో తగిన దానికనంటే మనం ఇవ్వాల్సింది దేవునికి 10వ వంతు ఇవ్వాలి. 10వ వంతు కన్నా తక్కువ ఇచ్చి దరిద్రంలోకి వచ్చిన క్రైస్తవులు కలరు. 10వ వంతు కన్నా ఎక్కువ ఇచ్చి ఐశ్వర్యవంతులైన క్రైస్తవులు కూడా కలరు. నేనైతే 10% కాదు, 20% ఇస్తా. 20% కాదు, 20% కాక కృతజ్ఞత కానుకలు వేరే,
మొక్కుబడులు వేరే, వింటున్నారా? ఇంకా ప్రథమ ఫలాలు వేరే, ఇంకా ప్రతిష్ఠిత అర్పణలు వేరే. ఈ నాలుగు గాక మళ్ళా 10వ వంతు నేను 20% ఇస్తా దేవునికి. వింటున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు. 2 రకాల క్రైస్తవులు ఉన్నారు. లేమికి వచ్చే క్రైస్తవులు ఉన్నారు, అభివృద్ధి చెందే క్రైస్తవులు. మీకు ఏ క్రైస్తవులుగా ఉండాలని ఉన్నది? ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆ బుజ్జి ఎక్కడుందో తెలుసా? ఇంగ్లాండ్ దేశంలో గవర్నమెంట్ జాబులో ఉన్నది ఆమె. దేవుని మీద ఆధారపడాలమ్మా మనం. ఇంగ్లాండ్ దేశంలో గవర్నమెంట్ జాబులో ఉన్నది ఇప్పుడు ఆ బుజ్జి. దేవుని మీద ఆధారపడటం నేర్చుకోండి. మళ్ళీ మీ భవిష్యత్తు మీరు ఊహించనంతగా. అసలైతే నేను ఇంత దీవించబడతా అనుకోలేదు. దేవా నాకు ఏమొద్దు, అప్పులు లేని పుట్టబట్ట ఎంత చాలు, పిల్లలకు చదువులు, పిల్లలకు పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే చాలు, కిరాయింటున్నా మంచిదే, కిరాయింటేనే పెరిగి కిరాయించిన చచ్చినా మంచిదే, కానీ నాకు మాత్రం అని అనుకున్నా. ఎవరు చెప్పకండి. మందమరిలోకి వెళ్ళున్నది, మంచిర్యాలలోకి వెళ్ళున్నది, చొప్పదంలోకి వెళ్ళున్నది, మా సొంత ఊర్లోకి వెళ్ళున్నది. ఒకప్పుడు కిరాయింటున్నది దేవుని నమ్ముకొని 4 సంవత్సరాల వరకు. ఎందుకయ్య గారు మరి 4 సంవత్సరాలకి ఎందువరకు మరి కిరాయింటున్నాం అంటే, నేను నమ్మిన దేవుడిని, కానీ దేవుడు నన్ను నమ్మలేదు. దేవుడు నన్ను నమ్మలేదు. మీరు నమ్మితే ఏం లాభం లేదు. దేవుడు నిన్ను నమ్మాలి. చెప్పండి, దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడిని నమ్మిండు అనుకో, అయిపోయినట్టు. కానీ జీవితం మారిపోయినట్టు. అంత సమృద్ధి. ఇక అసలు మీకు ఏం కొద ఉండదు. అసలు మీరు దేవుని నమ్మాలా, దేవుడు నిన్ను నమ్మాలా? సామెతలు 28:20 రాస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడు ఆతురపడేవాడు శిక్షణ అందకపోవడం రాసి ఉంటుంది. చదవండి అన్నమాట. నమ్మకమైన వానికి, నువ్వు నమ్మకంగా ఉండు దేవునికి, నీకు దేవుళ్ళు మెండైన దేవుళ్ళు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. చదవండి. ధనవంతుడికి అంటే దాచుకుంటావా? దేవునికి ఇయ్యరు, దాచుకుంటారు కొంతమంది. ధనవంతుడికి ఆతురపడేవాడు శిక్షణ అందకపోవడం. దయచేసి అలా చేయకండి. ఇప్పటి నుంచి మీరు అన్ని జనుల మధ్య మీరు కరువును గురించి నింద కొట్టువేయబడబోతున్నది. మీరు యెహోవా యందు ఆనందించెదరు. మీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని మీ అనుభవంలో నేను ఉంచదనంటాడు. దేవుడు యాకోబుకు దర్శనం ఇచ్చి, నేను నీకు తోడై ఉంటాను, హల్లెలూయా, నేను చెప్పిన సంగతి నెరవేరే వరకు నేను విడవను, హల్లెలూయా. దేవుడు చెప్పిన సంగతి మీకు నెరవేరేంత వరకు మీరు విడవడు అసలు, హల్లెలూయా. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనం, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించిన అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. నేను చెప్పాను, సేవకుడు అంటే అయ్యగారు మాత్రమే కాదు, వాక్య ప్రకారం ఉన్న వాళ్ళందరూ సేవకులు, సేవకురాన్లే. యాకోబు మనలాగా ప్రసంగాలు చేయలేదు. యాకోబు అన్న మనలాగా ప్రసంగాలు చేయలేదు. అన్న దేవాని సేవకురాలనైనా అని ఆమె ప్రార్థన చేస్తుంది. అలాగే యాకోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, నా సేవకుడనే యాకోబు అంటాడు. అవునా? అవునా? ఇప్పుడు చెప్పబడిన వాక్యం ఈ 9వ తారీఖు నుంచి 10, 11, 12, 13, 14, 15 దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు కనుక అనుసరించి నడిచారా ఇక కథమే. మీ దరిద్రం ఉండనే ఉండదు, ఉండమన్నా ఉండదు మీ ఇంట్లో. నేను మీ ఇంట్లో ఉండను, మాకు భయం అవుతుంది, నేను వెళ్ళిపోతా నన్ను పోని అని వెళ్ళిపోతుంది మీ ఇంట్లో. అన్ని సమృద్ధి అంటే సమృద్ధి. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. వివేకం అంటే అర్థమైంది. వివేకం అంటే మంచి చెడు ఏంటిదో తెలుసుకొని మంచి మార్గంలో నడవటం, దాన్ని వివేకం అంటారు. అవివేకం అంటే మూర్ఖంగా నష్టం వచ్చే మార్గంలో నడవటం, దాన్ని అవివేకం అంటారు. నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును,
యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 2వ వచనంలో తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాడిని తూర్పుని రేపి పిలిచిన వాడేవాడు, ఆయన తనకి జనములను అప్పగించున్నాడు, రాజులను లోబరుస్తున్నాడు, ఎగిరిపోవు పుట్టువల తన వెంటికి అని రాయబడింది. కనుక దయచేసి రాజులు లోబరుస్తున్నారు, వింటున్నారా? కనుక మన మాట దేవుడు తప్పకుండా వింటాడు. మీరు ఎవరు రక్షణ పొందాలంటే వారు రక్షణ పొందుతారు, ఎవరు అభిషేకం పొందాలంటే వారు అభిషేకం పొందుతారు, ఎవరు స్వస్థత పొందాలంటే వాళ్ళు స్వస్థత పొందుతారు. నాకు ఒక సిస్టర్కు ఈమెకు సంతానం అయితే బాగుండు 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 అనుకున్నా, సంతానం అయిపోయింది. ఏమో పరిశుద్ధాత్మ పొందితే బాగుండు 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 అనుకున్నాం, పరిశుద్ధాత్మ పొందుకున్నాం. నా మనసులో అనుకుంటే చాలు వాళ్ళు పొందుకుంటున్నారు. అయ్యగారు నా గురించి కూడా అనుకోవా, నా గురించి కూడా కొద్దిగా అనుకోవా, అట్లా అంటే తెల్లదు. దేవుడే నువ్వు యథార్థంగా ఉంటానంటే ఇస్తాడు, దేవుడు సమయం ఇస్తాడు. హల్లెలూయా. కనుక దయచేసి వాక్యానుసారంగా ఉంటానంటే దేవుడు అన్యాయం చేస్తాడా నీకు? అసలే చేయడు. మీరు రాకపోయినా దేవుడే నీ దగ్గరకు వస్తాడు, తెలుసా? హల్లెలూయా. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును. వివేకం అంటే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. అంటే ప్రతి విషయంలోనూ వివేకంగా ప్రవర్తించాలి. ఏ విషయంలోనైనా సరే అవివేకంగా ప్రవర్తించకూడదు, నీ ఇష్టానుసారంగా నడవకూడదు. అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడతాడు వివేకంగా నడుచుకుంటూ. రోమపత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించేవాడైతే బోధించటలోను, హెచ్చరించేవాడైతే హెచ్చరించడం పని కలిగి ఉందము, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కనికరించేవాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఇది మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు కృపావరం కలిగిన వారంగా ఉన్నాం. ఒకరు స్వస్థపరిచేవారం, ఒకరు బోధించేవారం, ఒకరు ప్రవచించేవారం, ఒకరు అద్భుతాలు చేసే శక్తి, ఒకరికి కరుణించేవారం, వింటున్నారా? ఒకరికి పంచిపెట్టే శుద్ధ మనసుతో పంచిపెట్టే వరం, హల్లెలూయా. ఒకరికి హెచ్చరించే వరం. కానీ వారికి ఇచ్చిన విశ్వాస పరిమాణం చొప్పున వారు పనిచేయాలి. ఇప్పుడు విశ్వాస పరిమాణం చొప్పున, హల్లెలూయా. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలను. పరిచర్య అంటే ఇంతమంది అయ్యగా చెప్పలేదా, వంటలు చేశారు, చాలా మంచి పరిచయం చేశారు, మీ అందరికీ వందనాలు, సపట్లు కొట్టండి అనిపించలేదా? హల్లెలూయా. అదనమాట. కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం, అలాగే పరిచర్య అయితే పరిచర్యలను, బోధించడం అయితే బోధించడంలోను, హెచ్చరించడం అయితే హెచ్చరించడంలోను, పంచిపెట్టడం అయితే పంచిపెట్టలోను, పై విచారణ అయితే జాగ్రత్తతోను, కరుణించడం అయితే సంతోషంతోను. ఈ విధంగా మనం సంఘంలో ఇలాంటి పరిచర్యలు చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా పరిచర్యలు చేస్తావో, ఇవన్నీ ఎలా చేయాలి? వివేకంతో చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలి? వివేకం అంటే దేవానామం గురించి నాకు ప్రవచనం చెప్పాలని వస్తున్నది ఆలోచన, మరి నువ్వు ప్రవచనం చెప్పమంటే చెప్తా అని మనసులోకి రావాలి. మేము చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది అయ్యగారు నాలాగా మధ్యలోకి వచ్చి చేయబెడితే కొంతమంది గుడ్లు తెరిచి ఎదురుగా వచ్చి నా మీద పెట్టవా చెయ్యి అంటారు. అట్లా అనకూడదు. వాళ్ళకి ఏం దొరకదు అసలు. అయ్యగారికి పాపం ఆశతోటి వచ్చింది అని పెడతాడు, ఏమి కాదు అసలు. అదే నువ్వు కనుక నేను మనసు అంతా దేవునికి ఇచ్చి, దేవుడు ఎప్పుడు పోతాయి, గోస ఎప్పుడు వాడాలి, ఎందుకు ఎంతకాలం పడాలి అని నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు అనుకో, ఆ దైవజనుడు వచ్చి ముట్టంగానే నీకు స్వస్థత అవుతుంది. తెలుసా, నేను మలేషియా దేశానికి ప్రపంచ పెంతెకోస్తు మహాసభలకు వెళ్ళాను. నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నది. ఏంటిదంటే హార్ట్ అటాక్ కాదు,
గుండె రోజు రోజుకి పెద్దగా అవుతుందట. వాని గుండె పెద్దది అంటారు కదా కొంతమంది, అట్లా ఎన్లార్జ్ అవుతుంది. డాక్టర్ చెప్పాడు, మీ గుండె పెద్దగా అవుతుంది, రోజు రోజుకు ఈ మందులు వాడండి, నార్మల్ అయినా ఉంటుంది అన్నాడు. గుండె పెద్దగా అయితే మీ ప్రాబ్లం ఏంటంటే పంపింగ్ చేస్తుంది కదా రక్తం పైకి కిందికి, కొంత మిగిలిపోతుంది. పెద్ద సైజు పెద్ద పెడితే 100% రక్తం పైకి వెళ్ళి పంపింగ్ కాదు, కొంత మిగిలిపోతుంది. అయితే నేను అక్కడికి వెళ్ళిన దైవజనుడు వాక్యం అయిపోయింది. 3,000 మంది ప్రపంచ అన్ని దేశాల నుంచి సేవకులు వస్తారు. పాల్ యాంగ్షో గారు ఆ సభకు వచ్చారు. ఆయన ప్రసంగం, ఇంకో ప్రసంగంలో దైవజనుడు ప్రసంగం చేసిండు. ఆయన స్వస్థత వరం ఉన్నది. అందరు వెళ్ళి పాస్టర్లు కూడా నాకు మన విశ్వాసంలాగానే మీద పడ్డారు. ఆయన బట్టి ఆయన స్టేజ్ దిగిండో లేదో రయ్యన మంద పోయింది. నేను మాత్రం ఎక్కడ వస్తున్నానో అక్కడనే నిలబడ్డా. దేవా, నేనైతే ఆయన దగ్గరికి పోను. వింటున్నారా? ఆయనే నా దగ్గరికి రావాలి. నేనైతే ప్రాబ్లం చెప్పని ఇట్లా అనను. ఆయనే నా గుండె మీద చేపెట్టి ప్రార్థన చేయాలి. ఏ శ్రమలు అడుగుతున్నాం తను ఆమెనన్నా. నిజంగానే ఆయన అందరిని దూసేసుకొని వచ్చిన గుండె మీద చేపెట్టి ప్రార్థన చేశాను. ఇది మా సంఘాలను నేర్పిస్తా మా విశ్వాసాలు కూడా. నేను అయ్యగారిని నాకు తలకాయ నొప్పి ఉన్నది అనను. దేవుడా, ఇప్పుడే చెప్తున్నా, ఆయన తలకాయ మీద చేయబెట్టంగానే తలకాయ పోవాలి ఏ సునామాలో. ఆయన ప్రార్థన చేసుకుని నిలబడతారు లైన్లో. ఒక బుజ్జి సాక్ష్యం ఇచ్చింది, ఇంటి వెనక మెసేజ్ పెట్టింది, అయ్యగారు నేను ఇట్లా అనుకున్నా, మీరు నా తలకాయ మీద చేయబెట్టంగానే తలకాయ నొప్పి మాయమైపోయింది అన్నాడు. ఇక ఒక ఊర్లో ఇట్లనే ఈ సిస్టర్ పరిశుద్ధాత్మ పొందితే బాగుండు అనుకున్న, అంతే వెంబటే పొందుకున్నది. మనసులో అనుకుంటే అంతే. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తం ఏం లేదు, మీరు ఎవరిని తిట్టకుండా ఎవరిని ఏమనకుండా ఉండాలి, అంతే. వింటున్నారా? మీ ద్వారా కూడా జరుగుతాయి ఇప్పటి నుంచి. ఇది మామూలు కోడికలు కాదు. మీరు ఏదో ఏదో అనుకుంటున్నారు. ఇంతకాలం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కోడికలు కావయి. మళ్ళీ మీరు ఇప్పుడున్నట్టు వాళ్ళు వచ్చే సంవత్సరం ఉండరు. ఈ లెవెల్ డ్రెస్ ఉండదు వచ్చే సంవత్సరం. ఇప్పుడు ఈసటి డ్రెస్ ఉంటుంది అనుకున్నా, వచ్చే సంవత్సరం ఇట్లుండదు. దీనికైనా డబుల్ వాల్యూ ఉంటుంది అది. హల్లెలూయా. మళ్ళీ అది కూడా నువ్వు కొనుక్కున్నది కాదు, ఎవరో గిఫ్ట్ ఇస్తారు మళ్ళా. వింటున్నారా? హల్లెలూయా. ఆలకించండి. నా సేవకులు నా భక్తులు వివేకంగా ప్రవర్తిస్తారు. ఇప్పటి నుంచి వివేకం. దేవా నాకు వివేకం, ఈ దేవా వివేకం కావాలని వద్దా? సొలొమోను భక్తుడు ఏమడిగిండు? జ్ఞాన వివేకము గల హృదయాన్ని దయచేయి. అవునా? మీకు ఇప్పుడు అది ఇవ్వబోతుండు దేవుడు. ఇక మీరు మా పాత మనుషులు కాదు, ఇప్పటి నుంచి కొత్త మనుషులు అయిపోతారు. అప్పుడు ఇక కుంటోని సమస్య పరిష్కారం ఏంటంటే మీ సమస్య కూడా పరిష్కారం. దేవుడి నలుగురు దైవజనులు ఎందుకు పంపించండు? మీ సమస్య పరిష్కారం కొరకే. దైవజనులు ఎందుకు పురుగొల్పిండు? ప్రేరేపించండు. సంఘాన్ని ఎందుకు ప్రేరేపించండు? ఎందుకు? మీ కుంటితనం అంతా పోవాలి. కుంటితనం అంటే ఇతరుల మీద ఆధారపడటం, వాళ్ళ దయాదాక్షాల మీద ఆధారపడటం ఉండదు. ఇప్పటి నుంచి డైరెక్ట్ దేవుడే నీ విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు. నీ కుంటితనం అంతా తొలగించబోతున్నాడు. నువ్వు ఉన్న స్థలం కాదు, ఇప్పుడు ఎగిరి గంతులేసుడే. హల్లెలూయా. అందుకొనకే దేవుడు మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఎలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. హల్లెలూయా. వింటున్నారా? మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను, రక్షణ పొందితే సరిపోదు, మహిమను పొందుకోవాలి. ఈ రోజుల్లో రక్షించబడుతున్నారు చాలా మంది. రక్షించబడ్డ వారిలో చాలా మంది మహిమను పొందుకోవట్లేదు. అందుకొరకే ప్రపంచం ఇలాంటి దుస్థితిలో ఉన్నది. ఈ ప్రపంచం ఇలాంటి దుస్థితిలో ఉండడానికి క్రైస్తవులే కారకులు, బోధకులే కారకులు. ఎవరి మీద నిందలు మోపొద్దు, పాలకుల మీద నిందలు మోపొద్దు, అధికారుల మీద నిందలు మోపొద్దు. వింటున్నారా? నాకు తెలిసిన క్రైస్తవ ఉద్యోగులు ఉన్నారు, ఇంత లంచం తీసుకుని వారు ఉన్నారు తెలుసా? ఎవరు లంచం తీసుకోకపోతే ఏమైనా సమస్య ఉంటుందా? అసలే ఉండదు. మా భార్య అమ్మగారు ఎంఆర్ఓగా రిటైర్ అయింది.
బెస్ట్ తహసీల్దార్ అని అవార్డు వచ్చింది. చెప్పండి, ఏ తహసీల్దార్? బెస్ట్ తహసీల్దార్ అని అవార్డు వచ్చింది. కలెక్టర్ గారు ఏమన్నాడు తెలుసా? నీకు అసలు ఈ అవార్డు ఎందుకు ఇచ్చినావో తెలుసా అన్నాడు. తెలవస్తారా? నువ్వు లంచం తీసుకోవు కాబట్టి ఇచ్చినావు. లేలుయా. చెప్పండి, నువ్వు లంచం తీసుకోవు కాబట్టి ఈ అవార్డు ఇచ్చినావు. మరి ఆ క్రైస్తవులందరూ, మొత్తం ఉద్యోగులందరూ, ప్రజలందరూ క్రైస్తవులు అయితే భూమి మీద అసలు లంచాలు ఉంటాయా? ఉండవు. ఇంకా వాళ్ళే కాదు, నాకు తెలిసిన రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2-3 ఉన్నారు, గ్రామ పంచాయతీలో 2-3 ఉన్నారు. వాళ్ళు అసలు లంచాలు తీసుకోరండి. కారణం బోధ అసలు బోధ. మళ్ళీ కొంతమంది అయితే బాగా లంచాలు తీసుకుంటారు. అయ్యగారు, నాకు మా అల్లుడు ఎస్ఐ, జీవితం ఉంటుంది, ఇది కూడా ఉంటుంది అయ్యగారు అన్నాడు. ఏముంటుందట? పైసలు ఇన్కమ్ అంటే ఈ ఇన్కమ్ ఉంటుందట, ఆ ఇన్కమ్ ఉంటుందట. మళ్ళీ వాళ్ళు క్రైస్తవులే. చెప్పరు, అయ్యగారు చెప్పరు, బోధ చేయరు. పరిశుద్ధ గురించి బోధ చేయరు, వివేకం గురించి బోధ చేయరు. ఇంతమంది మనం చదువుకోలేదా? ధనవంతుడికి ఆతురపడవాడు శిక్షణ అందక పోడు. శిక్షలు వస్తాయి డబ్బు మీద ఆశ పెట్టుకుంటే. హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకుంటే అన్నీ దొరుకుతాయి మీకు. దేవుణ్ణి ప్రేమించండి, మీకు శత్రువులు భూమి మీద ఉండనే ఉండరు. హల్లెలూయా. డబ్బును ప్రేమిస్తే మాత్రం మీకు నన్ను సిక్కులు ఎవ్వరికి ఉండవు. ఒక అయ్యగారు, నేను అయ్యగారు ఇట్లనే ఒక చోట ప్రసంగానికి వచ్చాను. ఆయన ఆంధ్ర నుంచి వచ్చాను, నేను ఇక్కడి నుంచి వచ్చాను. నా గురించి ఎవరు చెప్పిండ్రు ఆయనకు? అయ్యగారు మీ సంఘానికి నాకు రావాలని బాగా ఆశ ఉన్నది అన్నాడు. అన్న, నేనైతే ఎవరిని పిలవను, నీ అంతటా నువ్వే వస్తానున్నావు కాబట్టి నేను అవునంట కాదంట. కానీ నేను కొన్ని ప్రశ్నలు వేస్తా, ఆ ప్రశ్నలకు జవాబు ఇస్తే నాకు నచ్చితే నేను పిలుస్తా. ఏంటిదన్నాడు. సరే, మా దగ్గరకు వస్తాను కదా, నీకు ఎంత కానుక ఇవ్వాలన్నా. ఎందుకు అట్లా అడుగుతున్నారు అన్న. అంటే డిమాండ్ చేసేవాళ్ళు లేరా అన్న. అయ్యో ఉన్నారు అన్నాడు. చెప్పు మరి ఎంత ఇవ్వను. అయ్యగారు, నేను కూడా డిమాండ్ చేసిన, రోజుకు 10,000 కూడా తీసుకున్న రోజులు నేను నా జీవితంలో కూడా. కానీ ఇప్పుడు నేను మానేసిన అన్నాడు. ఎందుకు మానేసినాను? ఎప్పుడైతే నేను డబ్బు మీద మనసు పెట్టినో, మా భార్యాభర్తలకు ఇద్దరికి లొల్లులు అవుతున్నాయి, మాకు ఇద్దరికి సమాధానం లేదు. దేవుడా, ఎందుకు ఇట్లా సమాధానం లేదని నేను అడిగితే, నువ్వు డబ్బు మీద మనసు పెట్టావు కాబట్టి అన్నాడు. అప్పటి నుంచి డబ్బు మీద మనసు పెట్టలేదు. మరి ఇప్పుడు ఎంత ఇవ్వాలని నేను చెప్పాను. అయ్యగారు, నేను నిజంగా చెప్తున్నా, నాకు అనుభవం ఛార్జీలు ఇచ్చి ఇక తర్వాత అన్ని ఎంత ఇస్తాను తీయన్నాడు. అట్లయితే ఓకే అన్న. మరి అయితే మరి మొదటి రోజు ఏం కూర ఉండాలి, సాయంత్రం ఏం కూర ఉండాలి, మధ్యాహ్నం ఏం కూర ఉండాలి, మళ్ళీ రేపు ఏం కూర, ఉన్న రోజులు పూటకి ఏం కూరలు ఉండాలన్నాడు. ఎందుకు అట్లా అడుగుతున్నావు అన్నాడు. అంటే అట్లా అడిగేటప్పుడు చెప్పేటోళ్ళు లేరా? చికెన్ బ్రదర్, మటన్ బ్రదర్, ఫిష్ బ్రదర్ చెప్పేటోళ్ళు లేరా? నిజమే ఉన్నారు. మరి ఏసీ రూములు కావాలన్నా మరి మా చర్చిలో ఉంటావా అంటే, నీతోటి భలే సిక్కు వచ్చింది కదా అన్నాడు. మరి అట్లయితే నేను పిలుస్తా, లేకపోతే పిలవను. డామికుల్ని నేను పిలవను. చెప్పండి, డామికుల్ని నేను పిలవను. దేవుని దగ్గర నీ అంతటా నువ్వే అడిగినావు కాబట్టి నాకు ఈ కండిషన్లన్నీ కావాలి అంటే అన్నీ ఒప్పుకున్నాడు. పాపం అన్నీ ఒప్పుకొని వచ్చి అన్నీ చెప్పినట్టేనాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దాన్ని వివేకం అంటారు. దాన్ని ఏమంటారు? మనం ఎవరిని పడితే వాళ్ళు పిలిచినాం అనుకో, సంఘాన్ని జడగొట్టిపోతారు. వింటున్నారా? ఇప్పుడు ఏం చేస్తారు? సంఘాన్ని చెడగొట్టిపోతారు. ఆశీర్వాదం రావాలన్నా చెడగొట్టాలన్నా. కనుక ఇప్పుడు మనం దేవునిలో అందరం ఒకే శరీరంలోనే రకరకాల అవయవాలం. ఒకరు ప్రవచించేవారు, ఒకరు దర్శనాలు చూసేవారు, ఒకరు పరిచయం చేసేవారు, ఒకరు పంచిపెట్టేవారు. విన్నాం కదా ఇప్పుడు ఇంతమంది వరాలన్నీ. అలాంటి రకరకాల అవయవాలన్నీ కలిసిమెలిసి ఉండాలన్నా దానికి విడిపోవాలన్నా? నిజంగా చెప్పండి. కలిసిమెలిసి ఉండే మనసు ఉంటే కలిసిమెలిసి ఉండాలను. కలిసిమెలిసి మనసు లేకపోతే అనకు. ఒకవేళ లేకపోతే ఇప్పుడు వాక్యం విను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:27 అటువల మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. చదవండి. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి
వేరువేరుగా అవయవములై ఉన్నారు. హల్లెలూయా. అంటే మా శరీరంలో అవయవాలని శరీరానికి అతుక్కొని ఉండాలన్నా వేడిగా ఉండాలన్నా? వేడిగా ఉన్నాడనుకోండి, అది ఏమైతుంది? కుళ్ళిపోతుంది. అదేమైతే దాంట్లో జీవం ఉండదు. కనుక అటువల్ల మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు. తలకాయ వస్తుందనుకో, వెంబటే చెయ్యి ఉరికిపోయి తలకాయ పట్టుకుంటుంది. అవునా? బొటనవేలు దెబ్బ తగిలిందనుకో, శరీరం అంతా వంగి ఆ బొటనవేలులో ఒక చెయ్యి పట్టుకొని దాన్ని పరామర్శిస్తుంది. అయ్యో దెబ్బ తగిలిందా అని బాధపడకే, కట్టు కడతలేవే, పసు పెడతలేవే, దవాఖాన తీసుకుపోతలేవే అంటది వెంబటే శరీరం. అంటదానదా? అంటదానా? దెబ్బ తగలగానే ఎక్కడ దెబ్బ తగిలిన అబ్బా అంటదా నోరు? నోరు అంటదా అనదా? మాట్లాడింది. ఇక మనం అట్లా కాదు. ఎవరికైనా అయితే వానికి మంచిగా వానికి అట్నే కావాలి, దానికి మంచిగా దానికి అట్నే కావాలి. ఎక్కడున్నది చెప్పండి? ఇక మీరే చెప్పండి. ఒక్క శరీరంలో ఉన్నట్టు అట్లుంటే మీ అన్ని జనుల మధ్య మీ దరిద్రం పోవాలన్నా వద్దా? నింద, కరువుని గురించి నింద కొట్టివేయాలన్నా వద్దా? ఒకళ్ళ బాధను కూడా మీ బాధలాగా పట్టించుకోవాలి. నేనైతే యవనస్తురాలకు దయం పట్టేది అనుకో, నా బిడ్డకే దయం పడితే ఎంత బాధపడతా. ప్రభా నా బిడ్డకు దయం పట్టింది అన్నంత మనసుతోటి ప్రార్థన చేస్తున్నా, పెట్టుకోక విడుదల దయచే అంటే అప్పుడు విడుదల అవుతుంది. దానికి అట్నే కాదు, అది చెప్పి తింటాది అన్నది అనుకో, అసలే పోతుంది. తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, అంతే. ఒక్కోసారి మీకు కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. మీ బిడ్డకి ఏమైనట్టు, మీ ఆయనకి ఏమైనట్టు, మీ ఆయనని పెట్టెలు పెట్టినట్టు, ఎక్కడ పెట్టినట్టు, పెట్టెలు పెట్టినట్టు వస్తే మీ ఆయన కాదు, ఇంకొక మీ 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 బంధువులు ఆయన. అట్లా మీ ఆయన పోతే ఎంత బాధపడతావో వాళ్ళ గురువు అట్లా చేయాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే మీ అక్కకు కాదు, మీ బిడ్డకు కాదు, మీ భర్తకు కాదు, మీ భార్యకు కాదు, మీ నాయనకు కాదు, మీ తమ్మునికి కాదు. అట్లా జరిగితే దాని అర్థం ఏంటంటే మీ సొంత వాళ్ళకి ఎలా జరిగితే మీరు ఎంత బాధపడ్డారో అలాగూ లోకంలో దేవుని దృష్టిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవా ఎవరో కానీ నాకు చూపించినా కానీ వాళ్ళకి అట్లా జరగొద్దు దేవుడా, అట్లా జరగొద్దు దేవుడా అంటే అప్పుడు వీళ్ళకి జరగదు. ఒకవేళ నువ్వు హృదయం కట్టపరుచుకున్నావు అనుకో, అది జరుగుతుంది. వింటున్నారా? నాకు కాదులే, ఎవరికో జరిగింది, ఎక్కడో జరిగింది, నేను ప్రార్థన చేయను అనొద్దు. ప్రార్థన చేయాలి. వింటున్నారా? అసలు చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది. మనం క్రీస్తు యొక్క శరీరం ఉండి రకరకాల అవయవాలు. మనం ఒక అవయవానికి బాధ వస్తే అన్ని అవయవాలు బాధపడతాయి. ఒక అవయవానికి దెబ్బ తగిలితే శరీరం అంతా బాధపడుతుంది. అవునా? మరి శరీరం అంతా అంటే సంఘం అంతనా కాదా? అంతేగాని పట్టించుకోకుండా ఉండకూడదు. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున. ఒక నాయన ఎంజిఎం వరంగల్లో ఏగారు పలానా బాబు ఒక్కడే కొడుకు మరణావస్థలో ఉన్నాడు, హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు, కొద్దిగా పోయి ప్రార్థన చేసి వద్దని రాను. పోయినాక అతన్ని ప్రవచనం చెప్పిన, ఆయన లోపాలు సరి చేసిన. నీకు బతకాలని ఉన్నదా అని అడిగిన మొట్టమొదటి. అవును బతకాలని అంటే మరి ఉన్నదన్నట్టు అబద్ధాలు చెప్పొద్దు, ఉన్నదన్నట్టు చెప్పాలన్నా. చెప్తా. మరి నువ్వు పలానా తప్పు పని చేసినావు, నిజమా అన్న? నిజమే అన్నాడు. మరి నేను అప్పుడు అడిగితే నేనేం చేయలేదన్నావు కదా. అవునా, కానీ నిజంగానే చేసినావు. మరి ఇప్పటి నుంచి సరి చేసుకుంటావా అన్న? సరి చేసుకో అని ప్రార్థన చేస్తున్నాం. సవాలు బతికింది. వింటున్నారా? విశ్వాస పరిమాణం చొప్పున మనం ప్రవచనం చెప్పాలి. వాళ్ళ సంగతి మనకు తెలుస్తుంటే కూడా తల్లిని బయటికి పొమ్మన్నా, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ బయటికి వెళ్ళమన్నా, అందరూ వెళ్ళిపోయాను. ఇక మేమిద్దరం మాట్లాడుకున్నాం. అంతేగాని ఆయన సంగతి అందరూ చెప్పొద్దు. వింటున్నారా? ఎవరు చెప్పొద్దు. ఎవరికైనా చెప్తే నీ ప్రార్థన పారదు. ఒకళ్ళ సంగతి తెలుసు, ఆమెకు రోగం వచ్చింది, నీకు తెలుసు ఆమె సంగతి అంతా.
10 మంది చెప్పకూడదు. అప్పుడు నీ ప్రార్థన పనిచేయదు. ఆ సంగతిని మనసులను ఉంచుకొని ఆమెతోటే పంచుకొని సరిచేయాలి. అప్పుడు ప్రార్థన పనిచేస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నాను. ఎప్పుడైతే మనం నీతి పాటిస్తామో మనకు శ్రమలు వస్తాయి. నీతి పాటించినందుకు వచ్చే శ్రమలు వేరు, మన దగ్గర మూర్ఖత్వం, అవివేకం, అజ్ఞానం, తెలివి తక్కువతనం ఉన్నందుకు వచ్చే శ్రమలు వేరు. దేవుడు పరీక్షించడానికి వచ్చే శ్రమలు వేరు. ఏది ఏమైనా సరే అన్ని దేవుని మహిమ కొరకే వస్తాయి. చెప్పండి, అన్ని దేవుని మహిమ కొరకే వస్తాయి. ఒకవేళ మనలో మూర్ఖత్వం తెలిస్తే, దేవా నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచును అంటాడు దావీదు భక్తుడు 38వ కీర్తనలో. అది ఒప్పుకోవాలి మనం. నీకు ఎందుకు వచ్చింది శ్రమ? నీ మూర్ఖత్వాన్ని బట్టి. నీకు ఎందుకు వచ్చింది శ్రమ? నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది. దేవాన్ని పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. నువ్వు అంతరంగంలో సత్యం కోరుతూ, నువ్వు ఆంతర్యంలో జ్ఞానం తెలియస్తున్నావు, ఇప్పటి నుంచి ఆంతర్యంలో జ్ఞానం కలిగి ఉంటా అన్నాడు. అట్లా మనం ఏదైతే అది ఒప్పుకోవాలి దేవుని దగ్గర. లోకంలో మీకు శ్రమలు వస్తాయి. తప్పు చేసినందుకు వస్తాయి, తప్పు చేయకున్నా కూడా వస్తాయి. తప్పు చేయకున్నా కూడా వచ్చిన శ్రమలకు 2 ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు యోబు ఏం తప్పు చేయలే, శ్రమలు వచ్చినాయి. అవునా? అవునా? మరి 2 ఆశీర్వాదం వచ్చిందా రాలేదా? యోసేపు ఏం తప్పు చేయలే, శ్రమ వచ్చింది. 2 ఆశీర్వాదం వచ్చిందా లేదా? షడ్రకు మెషకు అబేద్నెగోను దానియేలు ఏం తప్పు చేయలే, శ్రమలు వచ్చినాయి. వారు మళ్ళీ ఉన్నతమైన స్థానంలోకి, మంచి అత్యుత్తమైన పదవుల్లోకి వెళ్ళినరా లేదా? అవి అట్లా ఉంటుందమ్మా. కనుక దయచేసి నా యందు మీకు సమాధానం కలుగునట్లు, దేవుడు అంటేనే సమాధానం. దేవుని పద్ధతులు నడవండి, మీకు ఇప్పటి నుంచి అంత సమాధానమే. ఏ చిక్కులు అసలు ఉండనే ఉండవు. ఈ మాటలను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు లోకములో ఉన్నాం కాబట్టి శ్రమ వస్తుంది. శ్రమలు మనుషులకు రాకపోతే ఎవరికి వస్తాయి? మనకు రాకపోతే, భక్తులకు రాకపోతే ఎవరికి వస్తాయి? శ్రమ దినమున కుంగినీడలు నేను చేతగాని వాడవగదు అని రాసింది. శ్రమలో కుంగిపోవద్దు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తినని 18వ కీర్తనలో 6వ వచనం రాసి ఉంటుంది. 91వ కీర్తనలో 15వ వచనంలో రాసి ఉంటుంది. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతడు విడిపించి గొప్ప చేసేదని 91:15 రాసి ఉంటుంది. 18:6 ఆయన నీ మొర ఆలకిస్తాడు అని రాసి ఉన్నది. కనుక దయచేసి శ్రమ వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి, కుంగిపోవద్దు, బలహీనపడద్దు. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినము ధైర్యం తెచ్చుకుని ధైర్యంగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు ఎంత శ్రమ వస్తే అంత ధైర్యంగా ఉండాలి, కుంగిపోకూడదు. కొంతమంది కుంగిపోతున్నారు. కుంగిపోవద్దు అసలే. యేసుప్రభు కూడా చూసిన శ్రమ వచ్చినప్పుడు కుంగిపోయింది. శరీరం బలహీనం కనుక గెత్సేమనే తోటలో తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. అని మళ్ళీ ఎమ్మటి ప్రార్థన మార్చేసాడు. ఆయన నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలను. అప్పుడు ఏం చేసింది? పరలోకం నుంచి ఒక దూత ఆయనకు కనబడానని బలపరిచాను అని రాసింది. హల్లెలూయా. లూకా సువార్తలో 23వ అధ్యాయం 42వ వచనం 43వ వచనం. కనుక దయచేసి అప్పుడు పరలోకం నుంచి ఒక దూత ఆయనకు కనబడి ఆయన బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. చదవండి 22:43. హల్లెలూయా. చూసండి, దర్శనం ఉంటే మనకు మేలా కీడా? యేసుప్రభుకే పరలోకం నుంచి ఒక దూత కనబడని బలపరిచింది. మీకు దర్శనాలు కావాలన్నా వద్దా? నాకైతే ఎన్నిసార్లు దేవుడు బలపరిచిండో. సమస్య రాగానే దేవుడు ధైర్యపరుస్తాడు, ఎవరికైనా ధైర్యపరుస్తాడు.
అసలు ఈ కూడికలు పెట్టిందే మిమ్మల్ని ధైర్యపరచడం కొరకు, మిమ్మల్ని బలపరచడం కొరకు, మీరు దేవుని మీద ఆధారపడి సమృద్ధిగా మేలు పొందడం కొరకు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ఈరోజు ఎవరెవరైతే దేవుని వాక్య ప్రకారం ఉంటారనుకుంటున్నారో వారందరికీ దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. చాలా మందిని అభిషేకించబోతున్నాడు. లేచి నిలబడండి, లేచి నిలబడండి, లేచి నిలబడండి. నేను ఏ విధంగా పరిశుద్ధాత్మ పొందినో మీకు అదే విధంగా నేను ఇప్పుడు నడిపించబోతున్నా. విన్న వాక్యాన్ని బట్టి దేవుని సముఖంలో ముందుకు సాగండి. దేవుడు వింటున్నారా? ఆ కాలమును నీవు విడిచిపెట్టి వారందరినీ నువ్వు దేవుని పద్ధతులుగా నడిచినట్టయితే జోలికి ఎవరైనా వస్తే కళ్ళు మూసుకోండి, ఎమ్మటే కళ్ళు మూసుకోండి. నిన్ను హింసపెట్టి వారందరినీ నేను శిక్షిస్తానన్నాడు. కుంటుచు నడుచు వారిని నేను రక్షిస్తానంటున్నాడు. కుంటితనం అంటే ఎవరి మీద ఆధారపడుతున్నావో దేవుడే నిన్ను అన్ని రకాలుగా నీకు అన్ని రకాల సహాయం చేయబోతున్నాడు. చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తా అంటున్నాడు. ఎక్కడికెక్కడ చెదిరిపోయినావో ఏం భయపడద్దు. దేవుడే నిన్ను తిరిగి సమకూరుస్తున్నాడు. ఏ దేశంలో వారు అవమానం ఒక్క నెలని వారి ఖ్యాతిని మంచి పేరు కలగజేస్తా అంటున్నాడు. ఎంతమందిని నిందించారో దరిద్రపు దానం, ఇంకా రకరకాలుగా నిన్ను ఎన్ని రకాలుగా దరిద్రపోవడాన్ని ఎంతమంది అన్నారో వాళ్ళ ముంగట దేవుడు నిన్ను తలెత్తుకొని తిరిగేటట్టు చేయబోతున్నాడు. వాళ్ళ ముందు నిన్ను సమృద్ధిగా దీవించబోతున్నాడు. ఎక్కడెక్కడ అవమానం పొందినవో అక్కడల్లా నీకు ఖ్యాతి మంచి పేరు. ఏ నోరైతే నిన్ను తూలనాడిందో ఆ నోరే నిన్ను పొగడబోతున్నది. ఆ నోరే నిన్ను గనపరచబోతున్నది. ఆ నోరుతోటి నిన్ను గనపరచటం కాదు, నిన్ను ఖ్యాతి మంచి పేరు చూసి వారు కూడా సంతోషించబోతున్నారు. అవును 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 అవును. మీరు సమకూర్చిన తర్వాత దేవుడు నడిపిస్తాడు. దేవా ఇప్పటి నుంచి అందరం కలిసిమెలిసి ఉంటామయ్యా, ఎవరిని ఏమనను దేవా, అందరితో సమాధానంగా ఉంటాను తీర్మానం చేయండి. పేతురును యోహాను వారిని తేరి చూసి వారిని తట్టు చూసి మా తట్టు చూడమనిరి. దేవుని వైపు చూడండి. ఇప్పుడు దేవుని వాక్యం వైపు చూడండి. అద్భుతం జరగబోతున్నది. సమస్య పరిష్కారం కాబోతున్నది. నీ కుంటితనం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. దేవుని వైపు చూడండి. ఆలకించండి, నా సేవకుడు వివేకంగా ప్రవర్తించను, నా భక్తులు వివేకంగా ప్రవర్తిస్తారు. ఇప్పటి నుంచి దేవాలయాన్ని వివేకంగా నడుచుకుంటానయ్యా తీర్మానం చేయండి. హెచ్చించబడి ప్రసిద్ధుడే మహాగణుడుగా ఎంచబడును అని రాసింది. వినండి వినండి, మంచి వాక్యం వినండి. చప్పట్లు కొట్టకండి, భాషను మాట్లాడకండి. ముందు వాక్యం జాగ్రత్తగా వినండి. ఏం జరుగుతుందో మీకే అర్థమవుతుంది. మనసు పెట్టండి, మాటల వైపు మనసు పెట్టండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు గలవారమై ఉన్నాము గనక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలను, బోధించబడితే బోధించడం, హెచ్చరించబడితే హెచ్చరించడం, పని కలిగిందము పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పైవించిన జాగ్రత్తతో దేవా నువ్వు నాకు ఏ తలాంత ఇచ్చినవా తలాంతులను కొనసాగుతానయ్యా, అందరితో కలిసిమెలిసి ఉంటానయ్యా. తీర్మానం చేయి, తీర్మానం చేయి. మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని మా సువార్త దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరందరూ మహిమను పొందుకోబోతున్నారు. మీరందరూ ఆత్మను పొందుకోబోతున్నారు. మీరందరూ ఆత్మశక్తితో దైవికంగా నడవబోతున్నారు. మీరందరూ దేవుని చేత వాడబడబోతున్నారు. క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవాలుగా మీరు కలిసిమెలిసి ఉండబోతున్నారు. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. దేవునితో సమాధానంగా ఉండాలి. లోకం వల్ల మేము శ్రమకు అయిన ధైర్యం తెచ్చుకొని లోకాన్ని జయించినాను. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. అవును అవును అవును. చప్పట్లు కొట్టకండి, చప్పట్లు కొట్టకండి, ప్రార్థన చేయకండి, శుద్ధి చెప్పకండి, స్తోత్రం చెప్పకండి. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడే అనేక మంది భాషలు మాట్లాడబోతున్నారు. అనేక మంది ఆత్మ పొందుకోబోతున్నారు. మొన్న మా సంఘంలో ఒక సంఘంలో ఇలాగ నడిపించిన 62 మంది కొత్తగా ఆ రోజే భాషలు మాట్లాడారు. ఒక 1000 మంది వచ్చే సంఘం నేను ఇలాగే నడిపించాను. 62 మంది ఈ రోజే కొత్తగా భాషలు మాట్లాడిన వారు ఎంతమందో చేయలేబెట్టండి అంటే లేచిన చేయలేబెట్టారు. కొత్తగా ఈ రోజు మాత్రమే పొందుకున్న వాళ్ళని అడిగాను. అదే నడిపింపు మీ దగ్గర ఇప్పుడు చెప్పబోతున్న, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు
శిష్యులు సముద్రంలో దోణిలో వెళుతున్నారు. ఒక చోట కూడిక అయిపోయింది. కూడిక ముగించుకుని యేసుప్రభువుడు నేను కొద్దిసేపు ప్రార్థన చేసుకొని వస్తా, మీరు ముందు బయలుదేరండి అని శిష్యులను పంపించాడు. ఆ 12 మంది శిష్యులు దోణిలో ప్రయాణంలో ఉన్నారు. కానీ దాదాపు ఇలాగ రాత్రి అయిపోయింది. సముద్రం మీద గాలి రావటం మొదలైంది. తర్వాత ఆ గాలి చిన్నగా తుఫానుగా మారింది. శిష్యులకు గడగడ వణుకుతున్నారు. అయ్యో ప్రభు మన మధ్యలో లేడే, ఉంటే ఈ సమస్య మనకు ఉండకపోవునే అని భయపడుతున్నట్టుగా యేసుప్రభుకు ప్రార్థనలో అర్థమైపోయింది. వెంబటి ఆయన ప్రార్థన ముగించుకొని ఆ సముద్రం మీద నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు అల్లంత దూరం నుంచి ఆ మెరుపుల ఉరుములకు తెల్లటి ఆకారం వారి వైపు ఏదో వచ్చినట్టు కనబడింది. మెరుపు ఎంతసేపు ఉంటుంది? క్షణాల్లోనే. 1 నిమిషం ఉంటుందా మెరుపు? అర నిమిషం ఉంటుందా? పావు నిమిషం ఉంటుందా? ఉండదు. 1, 2, 3 క్షణాల్లోనే మెరుపు. ఆ మెరుపుకి మనిషి స్పష్టంగా ఎలా కనబడతాడు? ఒక వెలుతురు, తెల్లటి ఆకారం, తెల్లటి బట్టలు, నిలువటంగి ఆ సముద్రం మీద వస్తుంటే భూతమని తలంచారు వారు. వెంబటే యేసు ప్రభు నేనే మీ ప్రభువును అన్నాడు. పేతురు ఆ స్వరం విని, ప్రభువా ఒకవేళ నువ్వే అయితే నేను కూడా నీలాగా నీళ్ళ మీద నడవాలి, సెలవు ఇవ్వమన్నాడు. యేసు ప్రభు అందరికి ధైర్యం రావాలని నేనే సెలవిస్తున్నా, నడు, నీళ్ళ మీద రా అన్నాడు. పేతురు ఆ దూరం నుంచి ఒక పాదం తీసి సముద్రం మీద పెడితే నీళ్లు ఆరిన నేల మీద ఉన్నట్టే ఉన్నది కాలు. ధైర్యం చేశాడు. ఇంకో పాదం కూడా తీసి నీళ్ళ మీద నడవటం ప్రారంభించాడు. అలాగే మీరు కూడా ఇప్పుడు నేను 1, 2, 3 అంట. 3 అనగానే మీ నోటికి వచ్చిన భాష మాట్లాడాలి. మీకు వచ్చిన తెలుగు భాషగా రావద్దు, ఏది రావద్దు. నోరు తెరిచి రేబా కబా షబా ఏదో ఒకటి వచ్చేస్తుంది. మీకు ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఒకవేళ ఏది రాకపోయినా మీ పక్క వాళ్ళు ఏదన్నా అన్నారనుకోండి, భాష రేబా కబాలో ఏదన్నారు అనుకోండి, ఆ భాష చెవులకు వినపడగానే నువ్వు తక్షణమే ఎమ్మటే ఆ మాట మాట్లాడాలి నీ నోట్లకు. అప్పుడు ఎమ్మటే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి వచ్చేస్తాడు. నువ్వు ఎస్ అంటే ఎమ్మటే వచ్చేస్తాడు లోపలికి. వచ్చేసిండు అనుకో, నువ్వు భాషలు మాట్లాడినావు అనుకో, ఇక దేవుడు నీ లోపల ఉండటం ప్రారంభిస్తాడు. ఆ రోజు నుంచి, ఈ రోజు నుంచి నువ్వు మాట్లాడితే. యేసు ప్రభు ఆ నీళ్ళ మీద నడవటం, పేతురు కూడా ఆ నీళ్ళ మీద నడవటం సంభవించింది. అలాగే నీవు కూడా ఇప్పుడు 1, 2, 3 అనగానే పరిశుద్ధాత్మ నీలోనికి రాబోతున్నాడు. నేను 3 అన్నప్పుడు అంతకుముందు ఎవరు భాషలు వచ్చిన వారు కూడా మాట్లాడొద్దు, ఎవరు చప్పట్లు కొట్టొద్దు, ఎవరు ప్రార్థన చేయొద్దు, ఎవరు స్తుతి చెప్పొద్దు, ఎవరు స్తోత్రం చెప్పొద్దు, ఎవరు హల్లెలూయా చెప్పొద్దు, ఏమి చెప్పకండి. 1 2 3 రిబర షబరి కబలర తరబర షబ కబ సబరి కోతరబర షబరి బరి 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 వెల్ ఎవరు మౌనంగా ఉండదు. మీ చెవులకు ఏది వినబడితే ఆ మాట మలకండి. రిబా కబా లర తర మౌనంగా ఎవరు ఉండదు. రిబర షబ కబా లర తర షబ రిబరి బరి 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 భాషలు మాట్లాడాలి. నాలుక సడలింపబడును గాక. రిబా 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 రేషబా కబా సబా రిక్లోతర బరిషబ రిబరి బరి 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 ఎవరు మౌనంగా ఉండదు. రిబా కబా లర తర షబా కబా సబా కోత బరిషబ రిబరి బరి 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 ఫిల్ అభిషేకం, బలమైన అభిషేకం.
బలమైన అభిషేకం. రిబా కబా లరా తరా షబా రిబా 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 రిబా. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. రే క్లోర్తర బరుష బరికబల అరుతర బరుష బరిక్లోతర బరుష బరిబా రిబా రిబా. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. ఓ రే కబల అరుతర బరుష బాక్లోతర బరుష క్లోతర బరుష. ఓ రిబా లరందర రబా రబా షారా లారా కబా బాబా బాబా. రిబా 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 లాబా రందర లారా షారా లారా. ఓ రిబా బరి 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 బరి. రిబా లారా బందర షారా రిబా లారా షబ కలారా బాబా బాబా. రిబా షబరి క్లోతర బరుష. హరి బాబా బాబా. చప్పట్లు కొట్టుకుంటా బలంగా మాట్లాడండి. కలారందర బాబా బలంగా మాట్లాడండి. చప్పట్లు కొట్టుకుంటా బలంగా మాట్లాడండి. చప్పట్లు కొట్టుకుంటా చప్పట్లు కొట్టుకుంటా చప్పట్లు కొట్టుకుంటా చప్పట్లు కొట్టుకుంటా. రిబా 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 ఫిల్ 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 ఫిల్. రిబా 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 రిబా. భాషలు 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 భాషలు. రిబా 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 ఫిల్ 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 ఫిల్. రిబా 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 ఫిల్ 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 ఫిల్. రిబా 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 రషబా కబా సబా కోతరవష. ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు, ఎవరు మౌనంగా ఉండదు. రిబా 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 రిబా. ఫిల్ 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 ఫిల్. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు. అరే బరి 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 ఫిల్ 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 ఫిల్. ఎవరు మౌనంగా ఉండొద్దు. రే షబా కబా సబారి. భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. భాషలతో మాట్లాడేవాడు తనకే క్షమాభివృద్ధి కలిగించుకుంటాడు. భాషలతో మాట్లాడేవాడు దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. భాషలతో మాట్లాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. భాషలతో మాట్లాడు దేవుని గొప్ప కార్యాలు వివరిస్తున్నాడు. ఓ రిబాబా షబా. భాషలతో మాట్లాడేవాడు దేవునికి చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నాడు. భాషలతో మాట్లాడేవాడు రిబా కబా లరా. గట్టిగా తప్పట్లు గట్టిగా కొడుతుంది. షబా కబా బరి 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 బరి. ఫిల్ 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 ఫిల్. రిబరి బరి 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 బరి. ఫిల్ 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 ఫిల్. ఇంకా నాలుక సడలింపబడును గాక, నాలుక సడలింపబడును గాక. ఫిల్ 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 ఫిల్. ఇంకా ఇంకా సరిపోదు, ఇంకా బలంగా 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 మాట్లాడాలి. ఓ రిషబరి బరి 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 బరి. ఫిల్ 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 ఫిల్. బరి 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 బరి. రే షబా కబా సబార్ కోత బరుష బరి కోత బరుష. ఫిల్ 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 ఫిల్. అందరికి అందరికి వచ్చిన పాట, అందరికి వచ్చిన పాట పాడు. అందరికి వచ్చిన పాట పాడు. ఓ రిషబరి క్లత. అందరికి వచ్చిన పాట పాడండి. రిషబరి బరి 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 బరి. స్తోత్రం స్తోత్రం. చిన్న పాట పాడుకుందాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట
ఎదుట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావో, వాగ్దాన భూమిలో చేర్చినావో, వాగ్దానము చేసినావో, వాగ్దాన భూమిలో చేర్చినావో. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా అందరికీ మాట్లాడండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, నిందెల పాలై నిత్యన నీతో చేసిన దానియేలుతో, నిందెల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుతో, సింహాసనమిచ్చినావో, సింహాల నాలను మోసినావో, సింహాసనమిచ్చినావో, సింహాల నాలను మోసినావో. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించేలా పరిశుద్ధ పౌలుతో, నీతి కిరీటము దర్శనముగా దర్శించేలా పరిశుద్ధ పౌలుతో కాచినావో, జయ జీవితము ఇచ్చినావో, విశ్వాసము కాచినావో, జయ జీవితము ఇచ్చినావో. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు భాషలు మాట్లాడండి, దేవుని మయపరచు భాషలు మాట్లాడండి, గట్టిగా గట్టిగా దేవుని మయపరచు భాషలు మాట్లాడండి. సర్వోన్నతుడా గట్టిగా మాట్లాడండి. ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ
కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇళ్ళలో ఎవరు లేరు ఇళ్ళలో బలమైన భాష సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవరు లేరు నాకు ఇళ్ళలో ఎవరు లేరు నాకు ఇళ్ళలో ఆదరణ నీవిగా ఆనందము నీవిగా ఆదరణ నీవిగా ఆనందము నీవిగా ఆదరణ నీవిగా ఆనందము నీవిగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము గట్టిగా భాషలు మాట్లాడండి గట్టిగా భాషలు మాట్లాడండి దేవుని మహిమపరుస్తూ మాట్లాడండి గట్టిగా చెప్పని వరకు గట్టిగా మాట్లాడండి దేవుడికి మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించినప్పుడు మీరు అణుచుకోవద్దు మాట్లాడండి దేవుని కనపరుస్తూ మాట్లాడండి మహిమపరుస్తూ మాట్లాడండి హల్లెలూయా 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 స్తోత్రం గట్టిగా భాషలు మాట్లాడండి దేవుని మహిమపరుస్తూ మాట్లాడండి దేవా నాకు భాషలు అనుగ్రహించు నాయన నన్ను లేవనెత్తు నాయన అడుగు గట్టిగా మాట్లాడు నోరు తెరిచి సిగ్గుపడ పరిశుద్ధాత్మ అభిషేకం నిన్న కుమ్మరించబడుతుండగా పరిశుద్ధాత్మ అగ్ని మీద కుమ్మరించబడుతుండగా నీవు అణుచుకోవద్దు ఎంత మాత్రం కూడా అణుచుకోవద్దు నాయనా నన్ను ప్రభు అంచుకోకుండా సహాయం దయచేయమని అడుగు హల్లెలూయా 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 స్తోత్రం మాట్లాడు బిగ్గరగా మాట్లాడు దేవుని గట్టిగా మాట్లాడు ఓ నాయనా స్తోత్రం నన్ను నింపు నాయనా నీ భాషల వరములతో నింపు నాయనా ప్రభు భాషల వరములతో ప్రభు నన్ను బలపరచమని అడుగు హల్లెలూయా 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 స్తోత్రం యేసయ్యా స్తోత్రమయ్యా ఓ రి బాబా ఓ రి రందర ల షకల రందర రి కా బాబా ఓ రి బా ఉరి రందర ల రమర్షారా ఓ రి కమార్ ఉరి రందర రకల ర బాబా మాట్లాడు దేవుని మహిమపరచు ఓ దేవుని ఘనపరచు గట్టిగా దేవుని స్తుతించు ఓ రి బాబా మాట్లాడు ఓ పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరించుతుండగా ఓ వరముల చేతను నింపుతుండగా బలము పరమనగా నిన్ను లేవనెత్తుతుండగా మాట్లాడు ఇప్పుడే మాట్లాడు ఓ రిబా రా లా రందరా రా కలా రా బాబా ఓ రిబా ఉరి రా లా రందరా లా రమా రా కలా రా ఓ రబా షారాల రా వకలా రా అందరా రా కలా రా బాబా గ్లోరీ స్తోత్రం గ్లోరీ మహిమ స్తోత్రం హల్లెలూయా స్తోత్రం యేసయ్యా స్తోత్రం థాంక్ యూ జీసస్ స్తోత్రం ఓ రిబా లా రా షారా లా లా కబారి కాలా రందరా ఓ రిబా బాబా రిబా ఉరి రందరా లారా ఓ రి కమారి కాలా ఉరి రందరా రా ఓ రబోండా లా రా షకలా రందరా రి కమా బాబా స్తోత్రం గట్టిగా చెప్పరు కూడా మహిమపడతాం గట్టిగా చెప్పరు కూడా కనపరచండి ఓ పరిశుద్ధాత్మ వరములు ఇస్తున్నటువంటి దేవుని మహిమపరచండి దేవుని ఘనపరచండి యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి స్తోత్రం యేసయ్యా స్తోత్రం
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రము తండ్రి, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు నాయనా. నన్ను ప్రభువా నా తండ్రి వరములతో నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రం అయ్యా. నీ కొరకు ఫలించడానికి నాయనా దేవా నీకు వందనాలు, స్తోత్రం. ఈ భాషల వరంలో చేత ప్రభు అయ్యా నింపుతున్నందుకు వందనాలు. భాషలకు అర్థం చెప్పే శక్తి మాకు దయచేయండి ప్రభు. స్వస్థత వరం కూడా దయచేయండి ప్రభు. ప్రవచన వరం దయచేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి స్తోత్రం ప్రభు. బుద్ధి వాక్యం, జ్ఞాన వాక్యం ప్రభువా నా తండ్రి అద్భుతాలు చేయి శక్తి ప్రభ కుమ్మరించు నాయన, కుమ్మరించు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రము తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ రిబా రాలా రకాల రందర రికాల రబా బాబా. ఓ గ్లోరీ, గ్లోరీ, స్తోత్రం. రబొండల్లా రా శాఖ. ఓ రపా రాలా రా షా రకమా. ఓ రబొండల్లా రబా రికాల రందర శాఖల రబా బాబా బాబా బాబా. అభిషేకం, 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 అభిషేకం. ఓ అభిషేకం, అభిషేకంతో నింపబడుతుండగా తండ్రి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మాట్లాడండి, మాట్లాడండి, భాషలతో మాట్లాడండి, భాషలతో మాట్లాడండి. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రము తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రము తండ్రి, తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఓ రబో షరల రాకాబా రిబా లా రందర షరల మారికా. ఓ రబా షిరిలరా రబొండలరా సీకల రందర రికమా. ఓ రబా షిరిలరా సరర కలరందర బాబా బాబా బాబా. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. రిబా లారా రబా షరల రకబందరలా. ఓ రబొండలరా షరా కీలా ఉకీలా రందర రా షరల రబా రబలరా సీకమా. స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ఓ రిబల్లా రా షరల కబారి బల్లరందర బాబా బాబా. ఓ రబల్లా రా షర కమారి లా రా షర రా షరల రందర బాబా రి కమారల బాబా బాబా బాబా. రా షరల ఉకియల రందర బాబా బాబా బాబా. స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. ఓ జీసస్. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. రిబాలా రాషారి కమారా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన. స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, వందనాలు, స్తోత్రం, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నిక లేని వారిని తండ్రి స్తోత్రం, ఎన్నుకున్న దేవుడు యేసయ్యా. అక్కరకు రాని వారిని ప్రభువా నా తండ్రి నీకు ఒక ప్రయోజనమైన పాత్రలుగా నా తండ్రి ఏర్పాటు చేసుకుంటున్న దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రం.
ఈ దినము నాడు దేవా నీకు వందనాలు స్తోత్రం ప్రభు. నా తండ్రి ఇదిగో ప్రభువా నాయన నీతో మాట్లాడి ప్రభువా నన్ను మయపరచడానికి ప్రభు మాకు ఇచ్చిన కృపావరమును బట్టి నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం. భాషల వరము చేత ప్రభు ఇంకా నాయన నేను మయపరచడానికి ప్రభు నీ కృప అనుగ్రహించండి. నీ కృపలో ఇంకా దీవించి మనం అడుగుతున్నాం, ఆశీర్వదించి మరి ప్రార్థిస్తూ అడుగుతున్నాం. అయ్యా స్తోత్రం. నీ వాక్యానుసారంగా ప్రభు మేము జీవించాలి ప్రభు, నీ వాక్యానుసారంగా నడవాలి ప్రభు. అయ్యా నా తండ్రి వాక్యమే ప్రభు మాకు నాయన దీపమై ఉంది నాయనా. తండ్రి నీకు వందనాలు స్తోత్రం ప్రభు. అవును ప్రభా, అయ్యా మేము ఎంత తగ్గించుకోవాలనో తండ్రి నాయన, మేము ఎంత రిక్తులం కావాలనో ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి స్తోత్రం అయ్యా. అయ్యా మీరు మాకు నేర్పించినారు తండ్రి నీకు వందనాలు స్తోత్రం అయ్యా. అయ్యా నా తండ్రి దేవ స్తోత్రం. కోపం అనేది ప్రభా మేము పాతి పెట్టాలి తండ్రి నాయన, అసూయ అనేది పాతి పెట్టాలి ప్రభా, అహంకారం పాతి పెట్టాలి నాయన, ప్రతి విధమైనటువంటి బలహీనతలన్నీ పాతి పెట్టాలి యేసయ్యా. తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. నీ ఆత్మ అభిషేకంతో నింపబడాలి అంటే ప్రభా, నీ శక్తితో నింపబడాలి అంటే ప్రభా, నీ ప్రభావంతో నింపబడాలి అంటే తండ్రి నాయన ఇంకా ప్రభా తండ్రి స్తోత్రం. నీకు రిక్తులము కావాలని ప్రభా మీరు మాకు సెలవిచ్చారు తండ్రి మీకు వందనాలు. అందుకొరకే కల్వరి సిలువలో ప్రభా మా కొరకు నాయన మిమ్మల్ని మీరు బలియాగం చేయబడ్డున్నారు నాయన నీకు వందనాలు ప్రభా. అయా స్తోత్రం ప్రభా నాయన మా కొరకు ప్రాణం పెట్టినారు యేసయ్యా. తండ్రి స్తోత్రం ప్రభా నాయన మేము కూడా నా తండ్రి అట్లాంటి ఓపిక ప్రభా ఓర్పు నాయన మాకు అందరికీ ప్రభు ఇంకా దయచేయమని అడుగుతున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రం. ఇప్పటి వరకు నాయన దేవ స్తోత్రం మీరు తోడున్నందుకు వందనాలు. ఈ ఉపవాస ప్రార్థన తండ్రి స్తోత్రం జయకరంగా ప్రభా చేసినందుకు వందనాలు ప్రభా స్తోత్రం. ఈ ఆత్మాభిషేకంతో నింపినందుకు వందనాలు, ఈ కృపావరంతో నింపినందుకు వందనాలు. ఏ స్తోత్రం. ఈ దైవ సేవకులను ప్రభా అతని బలముగా ప్రభా నా తండ్రినైనా గంభీరంగా మీరు వాడుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా నీ కృప నిత్యము ఇంకా ప్రభా మాకు అనుగ్రహించమని, లేవనెత్తమని, సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడు విమోచకుడు పరిశుద్ధుడు యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.